जी, దండవత్ హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీస్ అందరికీ దండవత్ ప్రణామాలండి. అందరికీ హరే కృష్ణ. అందరికీ తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం క్లాస్‌ని స్టార్ట్ చేసే ముందు మనం ఈ ప్రార్థనలు చేసుకుందాము. తర్వాత జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యకి జై, సుదర్శన్ భగవాన్‌కి జై, వామనదేవ్‌కి జై, పంచతత్వాకి జై, జగద్గురు శ్రీల ప్రభుపాద్‌కి జై, పతిత పావన్ జయ పతాక స్వామి గురు महाराज की जय। ओम अज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। हरे कृष्ण माताजी దండ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామం అండి. మనం ఇప్పుడు కీర్తన చేసుకుని ఆ తర్వాత క్లాస్ స్టార్ట్ చేద్దాం మాతాజీ. जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, जय गोपी जन वल्लभा गिरिवरधारी, जय गोपी जन वल्लभा गिरिवरधारी, यशोदनन्दन व्रज जनरञ्जन, यशोदनन्दन व्रज जनरञ्जन, यमुनतीरावनचारी, यमुनतीरावनचारी, जय राधा माधव कुंज बिहारी, जय गोपी जन वल्लभा गिरिवरधारी, यशोदनन्दन व्रज जनरञ्जन, यमुनतीरावनचारी, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। जय राधा माधव राधा
माधव राधे। जय राधा गोपीनाथ राधा गोपीनाथ राधे। जय राधा गोपाल राधा गोपाल राधे। जय जगन्नाथ जय बलदेवा सुभद्रा माई जय सुदर्शना। निताय गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल। जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद। जय जय गुरुदेव 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 जय जय गुरुदेव। विघ्न विनाशक कृष्णदेव भगवान की जय। हरनाम संकीर्तन की जय। हरे कृष्ण महामंत्र की जय। जगतगुरु श्री प्रभुपाद की जय। जय पतित पावन जयप्रताप स्वामी गुरु महाराज की जय। जय హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ మాతాజీ. దండాత్ ప్రణామాలు. హరే కృష్ణ అండి. అందరికీ హరే కృష్ణ. అందరూ మ్యూట్లో ఉండండి మాతాజీస్, మనం ఇంకా క్లాస్ స్టార్ట్ చేసుకున్నాము. ఈరోజు మనం నాలుగవ స్కందం నుండి 17వ అధ్యాయం. పృథు మహారాజ్కి భూమాత మీద కోపం వచ్చిందనమాట. దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దామండి, చర్చించుకుందాము. అయితే ఇక్కడ పృథు మహారాజ్ ఎవరు, కొంచెం మనం ప్రీవియస్ వీక్ చదివిన కొంచెం బ్యాక్గ్రౌండ్ అనమాట, లైట్గా ఒక 1 మినిట్లో. పృథు మహారాజు ఎలా వచ్చారండి, ఎలాగ ఆయన ఆయన సాక్షాత్తు భగవంతుడే. ఆయన వేణ రాజుకి కుమారుడు అనమాట. వేణరాజు అసలు చాలా పాపాలు ఘోర కర్మలు అవి చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఆయన్ని ఋషులందరూ కలిపి, ఆ మునులు అందరూ కలిసి, ఓకే ఈయన ఎవరు ఒక టైంలో రాజు అనే వాళ్ళు లేకపోతే, ఎవరు లేకపోతే మళ్ళీ వేరే రాజులు దండయాత్ర చేయొచ్చు, లేకపోతే ప్రజలకి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు అనమాట. ఏమి ధర్మపరంగా నడిపించే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఒక రాజు అనే వాళ్ళు కంపల్సరీ రాజ్యానికి ఉండాలి అన్న ఉద్దేశంతో ఆ మునులందరూ కలిపి వేణరాజుని ఆయన్ని రాజుగా నియమించడం జరుగుతుంది. ఈ వేణరాజు ముందు అలాగే ఉన్నారు. రాజ్య ఏమంటారు బాధ్యతలు అవన్నీ వచ్చిన తర్వాత కూడా ఆయనలో ఎలాంటి మార్పు లేదు. ఇంకా పవర్ చేతిలోకి వచ్చేసరికి ఆయన ఇంకా విజృంభించారు అనమాట. చెడ్డ కర్మలు చేసి అందరినీ హింసించడము ఇలాంటివన్నీ. అందుకే ఇంకా బ్రాహ్మణులందరూ కలిసి ఏం చేశారంటే, ఇంకా వేణరాజుని వాళ్ళ మంత్రశక్తులతో ఆయన్ని సంహరించడం జరుగుతుంది. ఆయన చనిపోయిన తర్వాత ఆయనలో ఉండే మళ్ళీ ఇంకొక రాజునే కంపల్సరీ ఉండాలి. కాబట్టి వాళ్ళు భగవంతుడిని ప్రార్థించుకొని ఆ వేణరాజు తొడల్ని మదించగా ఒక రాక్షసుడు రావడం జరుగుతుంది. అంటే అక్కడతో ఆ వేణరాజులో ఉన్న ఆ పాప కర్మల రియాక్షన్స్ అన్ని పోతాయి అన్నమాట. నెక్స్ట్ ఆయన భుజాల్ని మదించడం జరిగితే అప్పుడు ఆ భుజాల నుంచి పృథు మహారాజు తర్వాత ఆయన భార్య ఇద్దరు రావడం జరుగుతుంది అనమాట. అలా పృథు మహారాజు వచ్చారు. పృథు మహారాజు ఎవరు అంటే సాక్షాత్తు భగవంతుడే అన్నమాట. ఇంకా తర్వాత వీళ్ళు ఈ పృథు మహారాజు చేసిన వాటన్నిటికీ కూడా ఈ మనం ప్రీవియస్ చాప్టర్లో, అంటే ఈ చాప్టర్ స్టార్టింగ్లో, అంటే లాస్ట్ వీక్ ఏం నేర్చుకున్నామండి, మైత్రేయుడు విదురుడు సంభాషణ జరుగుతూ ఉంటుంది. మళ్ళీ వాళ్ళిద్దరి సంభాషణ మధ్యలో వాళ్ళిద్దరి సంభాషణ గురించి సూత గోస్వామి మిగతా ఋషులందరికీ చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, స్టార్టింగ్ లో కొన్ని శ్లోకాస్లో పృథు మహారాజ్ని గ్లోరిఫై చేయడం జరుగుతుంది. తర్వాత పృథు మహారాజ్ తర్వాత ఇంకా పృథు మహారాజ్ ఈ మన భూమాత ఏమో ఆవు రూపంలో వస్తుంది. తర్వాత ఈ ఎందుకు ఆవు రూపంలో వచ్చిందో అదంతా చూద్దాము. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఆ ప్రజలందరూ కూడా పృథు మహారాజ్ దగ్గరికి వచ్చి చెప్తారనమాట, మాకు భూమాత నుంచి మాకు ఏమీ రావట్లేదు, మేము చాలా దుఃఖంలో ఉన్నాము, మీరు రాజు, మీరు ఇప్పటి నుంచి మాకు తండ్రితో సమానం, మీరే మాకు భగవంతుడు, మీకు అన్ని తెలుసు, మీరు ఎలా అయినా సరే మమ్మల్ని రక్షించండి అలా అని చెప్పేసి వాళ్ళు ప్రార్థనలు చేయడం జరుగుతుంది. తర్వాత ఈయనకి ఆలోచిస్తారనమాట, ఎందుకు ఇదంతా జరుగుతుంది అని ఆలోచించినప్పుడు అది అర్థమవుతుంది అనమాట. భూమాత సరిగ్గా ఆ గ్రెయిన్స్ అవన్నీ పండించడం లేదు, ఆహార పదార్థాలు ఏమి భూమాత నుంచి రావట్లేదు, అందుకనే ప్రజలందరూ కూడా చాలా సఫర్ అవుతున్నారు అని అర్థం చేసుకుని ఆయన భూమాతని చంపడానికి వెళ్తారనమాట. భూమాతకి అర్థమైపోతుందమ్మో చాలా కోపంగా ఉన్నారు పృథు మహారాజు, నన్ను చంపడానికి వస్తున్నారు అని చెప్పేసి ఆవిడ ఒక
ఒక చిన్న ఒక ఏమంటారు? ఒక చిన్న ఆవుగా ఆవుగా మారిపోయి ఆవిడ ఇంకా పరిగెత్తుతూ ఉంటారనమాట. పరిగెత్తుతూ ఉంటే ఇంకా అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది మనకి 19థ్ శ్లోక నుంచి ఏంటంటే ఇంకా ఆయన చంపడానికి రెడీ అయినప్పుడు భూమాత ఇప్పుడు మనం ఈరోజు మనం లాస్ట్ వీక్ మనం 18థ్ శ్లోక వరకు చూసుకున్నాము. ఈ వీక్‌లో ఏంటంటే మనం 19థ్ నుంచి 36 శ్లోకాస్ వరకు 19 నుంచి 36 శ్లోకాల వరకు మనం చూద్దాం. ఈ డిస్కస్ చేద్దాం. అయితే ఈ 19 నుంచి 18వ శ్లోకం నుంచి 21వ శ్లోకం వరకు ఏంటంటే భూమాత కొన్ని రీజన్స్ ఇస్తుందన్నమాట. ఎందుకు తనని చంపకూడదు అని. తర్వాత 22-27 శ్లోకాల వరకు ఏంటంటే పృథు మహారాజు ఆవిడ ఇచ్చిన ప్రతి రీజన్‌కి ఆయన కౌంటర్ ఏస్తారనమాట. ఎందుకు చంపాలి? ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఆవిడ చేసిన తప్పేంటి? ప్రతిదానికి ఆయన కౌంటర్ ఏస్తారనమాట. అది 22-27 శ్లోకాల వరకు అదొక సెక్షన్ అనమాట. పృథు మహారాజ్ ఎలా కౌంటర్ వేశారు అని. నెక్స్ట్ ఇంకొక థర్డ్ సెక్షన్ అంటే ఈ రోజు క్లాస్‌లో మనం 3 సెక్షన్స్ చెప్పుకుంటున్నాం. ఫస్ట్ సెక్షన్‌లో ఏంటంటే ఆవిడ రీజన్స్ ఇస్తుందనమాట. ఎందుకు తనని చంపకూడదు. భూమాతను ఎందుకు చంపకూడదు అని తను రీజన్స్ ఇస్తుంది. తర్వాత సెక్షన్‌లో ఏంటంటే పృథు మహారాజు కౌంటర్ ఇస్తారు. ఎందుకు చంపొచ్చు అని. నెక్స్ట్ 28-36వ శ్లోకం అంటే లాస్ట్ శ్లోకం వరకు ఇక్కడేంటంటే భూమాత ప్రేయర్స్ చేస్తుందనమాట. ఎందుకంటే ఆవిడ ఫస్ట్ రీజన్స్ ఎలా ఇస్తారు? అది మనం 19వ శ్లోకంలో చూద్దాం. 18వ శ్లోకంలో ఏం చెప్తారంటే అక్కడితో మనకి లాస్ట్ వీక్ ఎండ్ అయింది. అప్పుడు ఏం చెప్తున్నారంటే మీకన్నీ మీరు ధర్మజ్ఞులు అంటే మీకు ధర్మం తెలిసిన వాళ్ళు తర్వాత మళ్ళీ మీ షెల్టర్‌లోకి ఎవరైతే వస్తారో వాళ్ళని మీరు ప్రొటెక్ట్ చేస్తారు. మీరు రాజు కాబట్టి, మీరు మహారాజు కాబట్టి మీరు అన్ని జీవుల్ని కూడా రక్షించే బాధ్యత మీది. ఇలాంటివన్నీ చెప్తుందనమాట 18వ శ్లోకంలో. నెక్స్ట్ ఇప్పుడు 19వ శ్లోకంలో ఏంటంటే శ్లోకం ముందు చదువుదాము. అందరూ బుక్స్ ఓపెన్ చేసుకొని రెడీగా ఉంచుకోండి మాతాజీస్. ఎందుకంటే నా దగ్గర తెలుగు బుక్ లేదు. నేను ఇంగ్లీష్ చూసి చెప్తున్నాను. కాబట్టి భావము అవసరమైనప్పుడు భాష్యం కూడా నేను చెప్తాను చదవమని. అప్పుడు చదవడానికి వీలుగా ఉంటుంది. 4వ స్కందము 17వ అధ్యాయం 19వ శ్లోకం. సత్వం జిఘాంససే కస్మాద్ దీనమకృత కిల్బిషం అభిష్నాత్ కథం యోషాం ధర్మజ్ఞ ఇది యో మతః. ఎవరైనా భావం చదవండి మాతాజీ. చదివిన వాళ్ళు మళ్ళీ హరే చదవకండి. కృష్ణ మాతాజీ, వేరే వాళ్ళకి దండవత్ అవకాశం ప్రణామ్. ఇవ్వండి. హరే కృష్ణ మాతాజీ దండవత్. చదవమంటారా మాతాజీ? చదవండి మాతాజీ. ఓకే మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ. గోరూపిణియకు ధరణి ఇట్లు పలుకసాగెను, దీనురాలనకు నేను ఎటువంటి పాపము చేయలేదు. ఎందులకు నీవు నన్ను చంపగోరుచున్నావో ఎరుగకున్నాను. ధర్మజ్ఞుడవగు నీవు ఎందులకు నా ఎడ ద్వేషముని కలిగి ఉన్నావు? ఎందులకు స్త్రీని చంపగోరుచున్నావు? మాతాజీ భాష్యం కూడా చదవమంటారా? వద్దులేండి మాది అవసరమైనప్పుడు చెప్తాను. ప్రేయర్స్‌లో మనం భాష్యన్స్ చదువుదాం. భాష్యాలన్నీ చదువుదామండి. ఓకే 28వ మాతాజీ, శ్లోకం నుండి. ఇప్పుడు థ్యాంక్ యూ భాష్యం మాతాజీ. మొదలండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఓకే. ఇక్కడ 19వ శ్లోకంలో ఏం చెప్తున్నారండి? నేను దీనురాలిని అని చెప్తున్నారు. తర్వాత నాకు ఎలాంటి పాపము నేను ఎలాంటి పాపము చేయలేదు అని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు నాకసలు అర్థం కావట్లేదు. మీరు నన్నెందుకు చంపాలనుకుంటున్నారో. తర్వాత మీరు ధర్మజ్ఞులు. మీకు అన్నీ ఈ ధర్మానికి సంబంధించిన అన్నీ మీకు తెలుసు. అన్ని విషయాలు కూడా తెలుసు. కానీ మీరు నన్నెందుకు చంపాలనుకుంటున్నారు? నేను ఏ పాపము చేయలేదు. ఆవిడ ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే నేను ఏ పాపము చేయలేదు. తర్వాత నేను ఒక స్త్రీని అని చెప్తారనమాట. ఈ 2 ఆర్గ్యుమెంట్స్ ఆవిడ ఈ శ్లోకంలో చెప్పారు. తర్వాత మీరు ధర్మజ్ఞులు మీకు అన్నీ తెలుసు కాబట్టి మీరు స్త్రీలను ఎలా చంపుతారు అని అడుగుతున్నారు ఈ శ్లోకంలో. నెక్స్ట్ శ్లోకం చూద్దామండి. 20వ శ్లోకం. ప్రహరంతి న వై స్త్రీషు కృతాఘ్నశపి జంతవః కిము త్వద్విధా రాజన్ కరుణాదీనవత్సలాః. ఒకవేళ ఒకవేళ స్త్రీ పాపం చేసినప్పటికీ ఎవరునూ ఆమెపై చేయి వేయరాదు. అట్లయినచో ఓ రాజా, పరమ కరుణామయుడు నిన్ను చూచి పలుకునదేమున్నది? నీవు దీనవత్సలుడవు. హరే కృష్ణ. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారండి? నేను మామూలుగానే ముందు శ్లోకంలో ఏం చెప్పారు? నేనేం పాపం చేయలేదు. నేనొక స్త్రీని అని చెప్పారు. ఇక్కడేం చెప్పారు?
స్త్రీ ఒకవేళ పాపం చేసినప్పటికీ కూడా జనరల్‌గా వాళ్ళని ఏమి చేయకూడదు. మీరు మీరు రాజు, మీరు చాలా దయామయులై ఉండి మీరు నన్ను ఎలా చంపాలనుకుంటున్నారు? నా పట్ల కొంచెం దయ చూపించండి అన్నట్టు చెప్తున్నారనమాట. హ్మ్. చదవండి మాతాజీ. నెక్స్ట్‌ది 21 శ్లోక. ఒక్క నిమిషం. ఆ శ్లోక చదివిన తర్వాత 21 మాం విపట్య జరాం నావం యత్ర విశ్వం ప్రతిష్ఠితం ఆత్మానం చ ప్రజశ్చేమః కథం అంభసి ధాస్యసి. గోరూపిణియగు ధరణి పలికెను, ఓ రాజా, నేను దృఢమగు నావ వంటి దాతానను. నాపైననే జగత్తునకు సంబంధించినదంతా నిలిచి ఉన్నది. నన్ను ముక్కలు చేసినచో నీటిలో మునగకుండా నిన్ను నీవు ఎట్లు రక్షించుకొనగలవు? నీ ప్రజలను ఎట్లు రక్షించగలవు? హరే కృష్ణ. ఈ శ్లోకం చూస్తే మనకెలా అనిపిస్తుందండి, ఆవిడ బెదిరిస్తున్నారనమాట. మామూలుగా అయితే ఇక్కడ నేను ఒక బోట్ లాగా ఉండి మొత్తం ఈ మెటీరియల్ ఎగ్జిస్టెన్స్ అంతటిని, అంటే ఈ ప్రజల్ని, ఈ జీవులందరినీ కూడా నాలో నేను ఉంచుకున్నాను. అంతటిని కూడా నేను పట్టుకొని ఉన్నాను. ఇప్పుడు మీరు నన్ను చంపేశారనుకోండి, ఏమవుతుంది? మొత్తం మీరందరూ, మీరు తర్వాత ఈ జీవులందరూ ఎక్కడుంటారు? ఎవరు ప్రొటెక్షన్ ఇస్తారు? ఎలాగుంటారు? మీరెలా ఇవ్వగలుగుతారు? వాళ్ళందరూ నా మీదే కదా ఉన్నారు. మీరు నన్నే చంపేస్తే ఎలాగా అని అడుగుతున్నారనమాట ఇక్కడ. దానికి ప్రభుపాదుల వారి భాష్యంలో ఏమవుతుందంటే, ఎలా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు అంటే, ఒకవేళ భూమి ఈ మొత్తం ఇదంతా ఎక్కడుందండి? కారుణోదక సాయి విష్ణువు నుంచి మనం స్టార్ట్ చేసుకొని చెప్పుకుందాము. కారుణోదక సాయి విష్ణు గాలి ఊపిరి పీల్చినప్పుడు, తర్వాత ఊపిరిని వదిలేటప్పుడు ఆయన చాలా యూనివర్సెస్ అన్నీ క్రియేట్ అవుతాయి. విశ్వాలన్నీ చాలా క్రియేట్ అవుతాయి. క్రియేట్ అవుతాయి కదండీ! తర్వాత ఏమవుతుంది? ఆయన నుంచి ఆయన మళ్ళీ ఆ ఒక్కొక్క యూనివర్స్‌లో ఆయన గర్భోదక సాయి విష్ణువులాగా ఎంటర్ అవుతారు. తర్వాత ఆయన ఫస్ట్ మొత్తం ప్రతి యూనివర్స్‌ని కూడా హాఫ్ ఆఫ్ ది పార్ట్ వరకు, సగం వరకు కూడా ఈ గర్భ వాటర్ తోటి ఫిల్ చేసేస్తారనమాట. ఆ తర్వాత అతని నేవెల్ నుంచి, అంటే ఆయన బొడ్డు భాగం నుంచి ఆయనకి ఒక లోటస్ స్టెమ్ వస్తుంది. దాని నుంచి బ్రహ్మదేవుడొస్తారు. బ్రహ్మదేవుడు ఉద్భవించడం అనేది జరుగుతుందనమాట. తర్వాత ఈ లోటస్ స్టెమ్ ఉంటుంది కదా! తామర పువ్వుకి ఆహ్, కాడ లాంటిది ఉంటుంది కదా! దాని నుంచి మొత్తం 14 ప్లానెటరీ సిస్టమ్స్ క్రియేట్ అవ్వడం అనేది జరుగుతుందనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఎర్త్‌ని భూమాతని చంపడం అనేది జరిగితే ఆవిడేమంటున్నారు? నేనొక బోట్ లాగా అందరిని నేను హోల్డ్ చేసుకొని ఉన్నాను. ఒకవేళ నువ్వు నన్ను బ్రేక్ చేసేస్తే నేను మీరందరూ మునిగిపోతారు. అంటే ఎక్కడ మునిగిపోతారు? దాని గురించి ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తున్నారనమాట. ఒక్కొక్క యూనివర్స్‌ని గర్భోదక సాయి విష్ణు హాఫ్ ఆఫ్ ది పార్ట్ వరకు, సగం వరకు ఆయన వాటర్‌తో నింపారు కదా! ఆ వాటర్‌లో మునిగిపోతారు అన్నట్టు చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ ఆవిడ ధమ్కీ ఇస్తున్నారు భగవంతుడికి. నేనే అన్నీ చేస్తున్నాను. కొంచెం ఏదో మూల కొంచెం అహంకారం అనేది ఉందన్నమాట భూమాతకి. అందరికీ శక్తి వచ్చేది భగవంతుడి నుంచి. ఆ మాటని ఆవిడ, ఆ విషయాన్ని ఆవిడ ఆ పర్టిక్యులర్ మొమెంట్‌లో మర్చిపోయారు. నేనే అంతా చేస్తున్నాను. ఇప్పుడు ఒకవేళ నువ్వు నన్ను తీసుకొనెళ్ళి ఆ గర్భ వాటర్‌లో ముంచేస్తే, ఆ గర్భోదకంలో ముంచేస్తే ఎలాగా? మీరందరూ ఎలాగా, మీరు ప్రజలందరినీ, ఆ జీవులందరినీ ఎలా రక్షిస్తారు అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ శ్లోక చూద్దాం. 22. పృతురువాచ వసుదేవే త్వం విధిష్యామి పరాన్ముఖీం భాగం బర్హిషి యా వృంక్తే నతోనతి నతనోచితి చ నో వశు. పృథు హరే కృష్ణ మహారాజు ధరణికిట్లు సమాధానమిచ్చెను. ఓ వసుంధర, నీవు నా ఆజ్ఞలను శాసనమును ఉల్లంఘించిదివి. నేననర్చిన యజ్ఞములలో దేవతా భాగమును స్వీకరించినను ప్రతిఫలంగా నీవు తగినంత ధాన్యమును ఉత్పత్తి చేయలేదు. ఈ కారణంతో నేను నిన్ను తప్పక వధింతును. హరే కృష్ణ మాత. ఆవిడ పెట్టిన ఆర్గ్యుమెంట్స్ ఏంటండి? భూమాత పెట్టిన ఆర్గ్యుమెంట్స్ ఏంటి అంటే, నేను ఎలాంటి పాపం చేయలేదు అని చెప్తుంది. తర్వాత నేను ఆవు రూపం, ఒకటేమో నేను స్త్రీని, నన్నెలా చంపుతారు అని అడుగుతున్నారు. తర్వాత ఆవిడ ఇంటర్నల్, అంటే మనం భాష్యంలో చూసుకున్నాం కదా! ఈ గో రూపంలో కూడా ఉంది. అలాంటప్పుడు మళ్ళీ ఎలా చంపుతారు?
అదొకటి తన ఆర్గ్యుమెంట్ అనమాట. ఇంకా ఏంటంటే, మీరు నన్ను ఒకవేళ బ్రేక్ చేసేస్తాను, నన్ను చంపేస్తాను అంటున్నారు గదా! నేను వాటర్‌లో మునిగిపోతే అప్పుడు మీరందరూ కూడా మునిగిపోతారు నాతో పాటు. ఎలా రక్షించుకుంటారు? ఇవన్నీ ఆవిడ 4 ఆర్గ్యుమెంట్స్ పెట్టారనమాట. ఈ 4 ఆర్గ్యుమెంట్స్‌ని ఎలాగా ఇప్పుడు భగవంతుడు అయిన పృథు మహారాజు ఎలాగా దాన్ని బ్రేక్ చేసుకుంటూ ఒకదానికి కౌంటర్ ఎలా వేస్తున్నారనేది మనకి 22వ శ్లోకం నుంచి చెప్తున్నారనమాట. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటండి? నేను ఏ పాపం చెయ్యలేదు అని అంటున్నారు. దానికి భగవంతుడు చెప్తున్నారనమాట. పృథు మహారాజు ఆవిడ ఏం పాపాలు చేశారో చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫస్ట్‌ది ఆవిడ చీటింగ్ చేసింది. చీటింగ్ లాంటిదే అన్నమాట. అది ఎలా అంటే, ఇప్పుడు చూడండి భగవంతుడు ఎప్పుడైతే పృథు మహారాజు ఎప్పుడైతే తరమడం స్టార్ట్ చేశారో, ఆవిడ వెంటనే భూమాత లాగా కాకుండా వెంటనే ఆవిడ ఒక గోమాతలాగా మారిపోయిందన్నమాట. జనరల్‌గా రాజులు కానీ, ఎవరైనా సరే స్త్రీలని, బ్రాహ్మణుల్ని, గోవుల్ని, చిన్నపిల్లల్ని, ముసలి వాళ్ళని అందరిని రక్షించే బాధ్యత ఒక కింగ్‌కి ఉంటుంది. తర్వాత గోహత్య అనేది చాలా మహాపాతకం అంటారు కదా! ఆ రకంగా ఏంటంటే అది పెట్టి తనని తాను రక్షించుకోవాలి అనుకుంటుందనమాట. అదొకటి భగవంతుడికి నచ్చలేదు. కోపం తెప్పించింది. ఇంకొకటి ఏంటి అంటే ఆవిడ పాపం చేయలేదు అని అంటుంది గదా! భగవంతుడు దానికి ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో? మేము ప్రతిసారి యజ్ఞాలవి చేస్తున్నాము. యజ్ఞాలు చేసిన ప్రతిసారి ప్రజలు యజ్ఞాలు చేసినప్పుడు ఆ యజ్ఞ ఫ నీకు అంటే ప్రతి ఒక్క డెమిగాడ్‌కి మనం ఇంతకుముందు భగవద్గీతలో నేర్చుకున్నాం కదండీ! ప్రతి దేవతకి కూడా ఆ యజ్ఞంలో వాళ్ళ షేర్ ఉంటుందనమాట. అలాగే నీకు రావాల్సిన షేర్ కంపల్సరీ ప్రతిసారి ఇచ్చారు. అయినా సరే నువ్వేం చేస్తున్నావు అన్నిటిని కూడా తీసేసుకున్నావు. తీసుకొని నువ్వు మళ్ళీ ఆ గ్రెయిన్స్ ఏవి ఇవ్వట్లేదు అని చెప్తున్నారనమాట. అదనమాట. ఒకటి నువ్వు నేను చెప్పిన అంటే జనరల్‌గా భగవంతుడేంటంటే ఆయన ఒక సుపీరియర్ అథారిటీ. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకోండి. ఆ కంపెనీలో సీఈఓ హై పొజిషన్‌లో ఉండేవాళ్ళు ఏం చేస్తారండి? పోనీ కంపెనీ వరకు వద్దు. ఒక ప్రాజెక్ట్ మేనేజరో, లీడరో ఉన్నారనుకోండి. వాళ్ళేం చేస్తారు? వాళ్ళ కింద ఉన్న వాళ్ళందరికీ కూడా మొత్తం వర్క్ అంతటిని పార్ట్స్‌గా డివైడ్ చేసి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఇస్తారనమాట. ఎవరు ఏది చేయగలరో చూసుకొని వాళ్ళకి ఆ వర్క్‌ని అసైన్ చేస్తారనమాట. తర్వాత వాళ్ళేంటంటే ఎప్పటికప్పుడు స్టేటస్ అడుగుతూ ఉంటారు. చెప్పాలి. ఎంతవరకు కంప్లీట్ అయింది. ప్రతిదానికి టార్గెట్ ఉంటుందనమాట. ఇన్ని రోజుల్లో నువ్వు ఆ వర్క్‌ని కంప్లీట్ చేయాలి అని చెప్తారు. అప్పుడేం చేస్తారు మధ్య మధ్యలో మీటింగ్‌లవి సెటప్ చేసుకొని అడుగుతారనమాట. ఎంతవరకొచ్చింది? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఎక్కడైనా స్టక్ అయ్యావా? అలా అడుగుతారు కదా! సేమ్ ఇక్కడ కూడా భగవంతుడేంటంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా వరుణుడికి ఒక టైప్ ఆఫ్ వర్క్ ఇచ్చారు. అగ్నిదేవుడికి ఒక వర్క్, తర్వాత ఇంద్రుడికి ఒక వర్క్. అలా భూమాతకి చేయాల్సిన కొన్ని యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. అవన్నీ ఇచ్చి ఇప్పుడేమైంది అతను చెప్పిన ఆర్డర్ ఏదైతే ఆయన చేయమని చెప్పారో అవి భూమాత చేయట్లేదు. అంటే నువ్వు నేను చెప్పినట్టు వినట్లేదు. నా ఆర్డర్స్ అన్నిటిని నువ్వు ధిక్కరిస్తున్నావు అని ఒకటి చెప్తున్నారు. అలా కౌంటర్ వేశారు. ఇంకొకటి ఏం చెప్తున్నారు? యజ్ఞంలో సమర్పించినవన్నీ యాక్సెప్ట్ చేసేస్తున్నావు. కానీ కావాల్సినన్ని ఆహార పదార్థాలని, ఆ ధాన్యాలని వాటిని నువ్వు ప్రొడ్యూస్ చేయట్లేదు అని చెప్పారనమాట. నెక్స్ట్ ఇంకా ఏమంటున్నారంటే ఆహ్, 23వ శ్లోకం చూద్దామండి. ఈ 22వ శ్లోకంలో అంతవరకు చెప్పారు. ఇంకా కౌంటర్ ఉందనమాట. ఇంకా ఆవిడ ఫస్ట్ ఆర్గ్యుమెంట్‌కి ఇంకా కౌంటర్స్ ఉన్నాయి. 23దే. యవసం యవసం జగ్ది అనుదినం నైవ దోగ్ధి ఔ ఔ ఔధసంపయః తస్యాం ఏవం హి దుష్టాయాం మదండో నాత్ర న శస్యతే. యెస్ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ప్రతిదినము పచ్చగడ్డిని తినుచున్నను మా ఉపయోగార్థము నీవు పాలన సుగటలేదు. బుద్ధి పూర్వకముగా నీవు అపరాధము చేయుచున్నందున గోరూపిణియగు నిన్ను దండించుట అనుచితమని చెప్పజాలము. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడేం చెప్తున్నారండి నువ్వు అన్నీ ఆవు ఎలాగైతే ఇప్పుడు ఒక ఆవు ఉందనుకోండి. ఆవు చక్కగా పచ్చగడ్డిని తినేసి, మేసి తర్వాత తన పాలు ప్రొడ్యూస్ చేసుకున్న తన దగ్గరే ఉంచుకొని ఇవ్వట్లేదనుకోండి. అది ఎలా ఉంటుందండి? ఎవరికైనా కోపం తెప్పించే విషయం గదా! అలాగే నువ్వు కూడా ఏం చేస్తున్నావు? మేమిచ్చిన యజ్ఞాల్లో సమర్పించినవన్నీ చక్కగా యాక్సెప్ట్ చేస్తున్నావు, తీసుకుంటున్నావు. కానీ ఆహ్ కానీ మాకు తిరిగి ఇవ్వాల్సినవి అంటే ప్రజలందరికీ ఇవ్వాల్సిన ఆ గ్రెయిన్స్‌ని వాటిని నువ్వే ఉంచేసుకుంటున్నావు. నువ్వివ్వట్లేదు అని అందుకే
అందుకే నువ్వు ఆ పనిష్మెంట్‌కి, శిక్షకి అర్హురాలవు అని చెప్తున్నారు. నెక్స్ట్ చదువుదామండి. 24వ శ్లోకం. 24వ శ్లోకం కూడా ఫస్ట్ ఆర్గ్యుమెంట్‌కి, అంటే నేనే పాపాలు చేయలేదు అని చెప్తున్నారు గదా! ఈ భూమాత, దానికి కౌంటర్ అన్నమాట ఇది కూడా. త్వం కల్వోషధి బీజాని ప్రాక్సృష్టాని స్వయంభువా న ముంచసి రుద్ధాని మాం అవజ్ఞాయ మండధీః. హరే కృష్ణ మాతాజీ, దండ మాతాజీ. పూర్వము బ్రహ్మచే సృజింపబడిన ఔషధ బీజములను ధాన్యమును నేను ఆజ్ఞాపించినాను, ఇవ్వక నీలోనే దాచుకున్నంతటి మందబుద్ధి వైతివి. హరే కృష్ణ ప్రభుపాది. ఇక్కడ ఏమంటున్నారు? మందధీహే, నువ్వు ఈ లాస్ట్ యువర్ ఇంటెలిజెన్స్ అనమాట. నువ్వు మందబుద్ధివి అయిపోయావు, నీ బుద్ధిని పోగొట్టుకున్నావు. ఏం చేసిందంటే అంత పెద్ద తప్ప ఆవిడ ఏం చేసింది? బ్రహ్మదేవుడు మొత్తం ఆ గ్రెయిన్స్ని, కావలసిన సీడ్స్ అన్నిటి, విత్తనాలని అన్నిటినీ కూడా బ్రహ్మదేవుడు సృష్టి చేసినప్పుడే అన్ని సృష్టించారు, అన్ని నీకు ఇచ్చారు. నువ్వేం చేస్తున్నావు? అవన్నీ మేము ఇచ్చిన యజ్ఞాలకు సంబంధించినవి అన్నీ నీ షేర్ నువ్వు తీసేసుకున్నావు యజ్ఞాల్లో. కానీ బ్రహ్మదేవుడు ఇచ్చిన విత్తనాలకు కూడా తీసేసుకున్నావు, అన్నీ నీ దగ్గర ఉంచుకున్నావు, దాచేసుకున్నావు అని చెప్తున్నారు అనమాట. ఆత్మరుద్ధాని, నీ కోసం నువ్వు ఉంచేసుకున్నావు, దాచేసుకున్నావు అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే మనకు కూడా భగవంతుడు మనకి ఆధ్యాత్మిక గురువుని మన జీవితంలో, అంటే కొంచెం ఇది మన జీవితానికి మనం అన్వయించుకోవచ్చు. అది ఎలా అంటే, ఇప్పుడు మనకు కూడా భగవంతుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎన్నో రకాల ఫెసిలిటీస్ ఇస్తున్నారండి. మెయిన్ ఏంటంటే మన జన్మ, మానవ జన్మ, అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మిగతా ఏ జీవికి లేని ఫెసిలిటీస్ మనకి మానవ జన్మలో ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాము? కృష్ణుడు మనల్ని ఇక్కడికి పంపించడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మన కర్మల్ని మనం అన్ని క్లోజ్ చేసేసుకొని భగవంతుడికి చక్కగా సేవ చేసి ప్యూరిఫై అయ్యి భగవద్ధామానికి చేరుకొని మనకి కష్టాలు ఇంకన్నీ లేకుండా ఎప్పుడు భగవంతుడి యొక్క చింతనలో ఉండాలి అని మనల్ని ఇక్కడికి పంపించారు. మనల్ని మాత్రమే పంపించారా? అక్కడ ఎలాగైతే బ్రహ్మదేవుడు వచ్చారో సృష్టి టైంలో బ్రహ్మదేవుడు ఆ గ్రెయిన్స్ అన్నిటిని ఎలాగైతే, ఆ విత్తనాల్ని, తర్వాత రకరకాల ఔషధాలని అన్నిటినీ బ్రహ్మదేవుడు ఏ రకంగా అయితే భూమాతకి ఇచ్చారో, అదే రకంగా మనకిక్కడ భగవంతుడు ఆధ్యాత్మిక గురువుని పంపించారు, శాస్త్రాలని పంపించారు. తొందరగా మీ డ్యూటీ ఇక్కడ కంప్లీట్ చేసుకొని వచ్చేయండి అని. కానీ మనం అక్కడ భూమాత ఎలాగైతే అన్ని దాచేసుకుందో, ఏవి ప్రొడ్యూస్ చేయకుండా, అంటే ఏవి ఆహార పదార్థాలు ఏవి రాకుండా ఆవిడ ఎలాగైతే ఆపేసిందో, మనం కూడా ఏం చేస్తున్నామండి? ఆధ్యాత్మిక గురువు ఇచ్చిన నాలెడ్జ్‌ని అయితే మనం తీసుకుంటున్నాము. ఎప్పుడైతే అది మనం ప్రచారం కోసం వాడమో, వేరే వాళ్ళకి సాయపడకుండా దాచేసుకుంటామో, అప్పుడు ఏమవుతుందండి? మనం కూడా ఇక్కడ మహా పాపాత్ములం అవుతాము అని ఒక రకంగా చెప్పుకోవచ్చు అనమాట. దాన్ని ప్రభుపాదులు వారు ఒక భాష్యంలో కూడా ఇవ్వడం జరిగింది. అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఈవెన్ భగవద్గీతలో కూడా అర్జునుడికి ఒక శ్లోకంలో కృష్ణుడు కృపణ అని చెప్తారనమాట. అంటే మైజర్. అంటే ఎవరైతే ఉన్నా సరే ఖర్చు పెట్టకుండా దాచేసుకుంటారు చూడండి, వాళ్ళని మైజర్స్ అంటారనమాట. అలా నువ్వు ఆ రకంగా ప్రవర్తిస్తున్నావని అర్జునుడిని అంటారు. ఎందుకు? అర్జునుడికి చాలా జ్ఞానం ఉందన్నమాట. జ్ఞానం ఉంది. తర్వాత ఆయన ఒక క్షత్రియుడు. ఆయన ధర్మ జ్ఞానం అంతా ఉంది, ఏది చేయాలి, ఏది చేయకూడదు అని. కానీ ఎప్పుడైతే వాళ్ళందరినీ చూస్తారో, వాళ్ళందరినీ చూసినప్పుడు ఆయన కృపణుడిలాగా అయిపోతాడనమాట. వీళ్ళందరినీ నేనెలా చంపుతాను? వీళ్ళందరూ నా వాళ్ళు అని అంటే ఆయనకి మనం ఉండి కూడా ఇవ్వలేదనుకోండి వేరే వాళ్ళకి, అది మనం కృపణులం అవుతాం అనమాట. ఇక్కడ ఈ శ్లోకంలో కూడా భూమాత దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ ఆవిడ అన్ని తీసుకుంటుంది, కానీ ఏది ఇవ్వట్లేదనమాట జనాలకి. ఆ రకంగా ఆవిడ చేస్తుంది. మనం కూడా మన ఆధ్యాత్మిక గురువు నుంచి జ్ఞానాన్ని తీసుకొని అది వేరే వాళ్ళకి మనం ఇవ్వకపోతే, ప్రచారం చేయకపోతే మన పరిస్థితి, మనం కూడా పాపాత్ములం అవుతాం అనమాట. అది ఈ శ్లోకం. నెక్స్ట్ 25. ఇంతవరకు ఏంటంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, నేను ఎలాంటి పాపాలు చేయలేదు అని ఆవిడ చెప్పింది. దానికి పృథు మహారాజ్ ఏం చెప్పారు? ఒకటి ఏమో, నువ్వు నా ఆర్డర్స్‌ని నువ్వు ధిక్కరించావు. నేను చెప్పిన మాట నువ్వు వినట్లేదు. నీ పనేంటో నువ్వు అది చేయట్లేదు.
అది చెప్తారు. నెక్స్ట్ ఇంకేం చెప్పారు? యజ్ఞాలలో నీకు రావాల్సిన షేర్ అంతా చక్కగా తీసుకుంటున్నావు. కానీ టైం వచ్చినప్పుడు నువ్వు ఆ ఫుడ్ గ్రెయిన్స్ ఏమి ప్రొడ్యూస్ చేయట్లేదు. నువ్వేమి ఇవ్వట్లేదు ప్రజలకి. అది సెకండ్ ఆర్గ్యుమెంట్ అనమాట. థర్డ్ నెక్స్ట్ ఏం చెప్తున్నారు? ఆవుతో కంపేర్ చేశారనమాట. ఆవు ఏ రకంగా అయితే గడ్డంతా తీసుకొని తన తన పాల బ్యాగ్‌ని ఫిల్ చేసుకుంటుంది. కానీ పాలు మాత్రం ఇవ్వదనమాట. అలాగే ఏంటంటే నువ్వేం చేస్తున్నావు? బ్రహ్మదేవుడు ఎన్నో రకాల గ్రెయిన్స్ అన్నీ ఇచ్చారు. ఎన్నో రకాల విత్తనాలు ఇచ్చారు. వాటన్నిటిని ఉపయోగించుకొని ఇంకా ప్రొడక్షన్ పెంచు. ఈ జనాలందరికీ కూడా అన్ని రకాలుగా సాయపడు అని చెప్తే, నువ్వేం చేస్తున్నావో అవన్నీ నీకోసమే నువ్వు ఉంచుకున్నావు. నువ్వెవరికీ ఏమి ఇవ్వట్లేదు అని అదొకటనమాట. ఇదంతా ఫస్ట్ దాన్ని నేనే పాపాలు చేయలేదన్నారు గదా! ఏం పాపాలు చేశారో అదంతా లిస్ట్ చెప్పారనమాట పృథు మహారాజు. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఏం చెప్తున్నారండి? నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పారు? నేను ఎలాగా గోవుని చంపడం అనేది చాలా పాపం కదా! ఎలా నువ్వు నన్ను చంపేస్తావు? నేను గో ఫార్మ్‌లో ఆవు రూపంలో ఉన్నాను కదా! నువ్వెలా నన్ను చంపగలుగుతావు? అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారనమాట. దానికి భగవంతుడు ఏం చెప్పారో మన ఈ శ్లోకంలో 25వ శ్లోకంలో చూద్దామండి. భగవంతుడు ఎలా కౌంటర్ చేశారో. అమూషం పరితానాం ఆర్తానాం పరిదేవితం సమ శమయే శమయిష్యామి మడ్ బాణైర్ భిన్నాయాస్తవ మేధసా. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు నా బాణములచే నిన్ను ముక్కలు చేసి అన్నము లేనందువలన రోధించుచున్న క్షుధార్తులకు ప్రజలకు నీ మాంసంతో సంతృప్తిని కలిగించగలను. ఆ విధముగా దుఃఖితులకు నా రాజ్య ప్రజలను ప్రసన్నులను చేసేదను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఓకే. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారండి? నేను నిన్ను చంపేసి ముక్కలుగా కట్ చేసి దాన్ని నేను ప్రజలందరికీ కూడా ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళందరికీ నేను పంచేస్తాను. వాళ్ళందరూ కూడా గ్రెయిన్స్ లేక ఇప్పుడు ఆహార పదార్థాలు, ఆహారం ఏమీ లేక వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ రకంగా నేను నీ మాంసం అంతా వాళ్ళకి ఇచ్చేసి నేను వాళ్ళని సంతృప్తి పరుస్తాను అని చెప్తున్నారనమాట. ఇక్కడ మామూలుగా ఏంటంటే ఇదే స్టాండర్డ్ ఈవెన్ మనం ప్రభుపాదుల వారు కూడా అంటే ఒక టైంలో డివోటీస్‌కి వేరే కంట్రీస్‌కి వెళ్ళినప్పుడు తినడానికి ఏమీ లేకపోతే వర్స్ట్ కేస్ అనమాట. అంటే ఎప్పుడు ప్రభుపాద కానీ, ఏ వైష్ణవులు, ఏ శుద్ధ భక్తులు కూడా వేరే జీవుల్ని హింస పెట్టి నువ్వు సంతోషపడు అని ఎవ్వరూ చెప్పరనమాట. ఎలా చెప్తారు మనకి? మనం ఈ వైష్ణవ కల్చర్‌లో, ఈ వైష్ణవ సదాచారంలో మనం ఏం నేర్చుకుంటున్నామండి? మనం బాధపడినా పర్వాలేదు. కానీ పొరపాటున కూడా మనం వేరే భక్తుల్ని, వేరే వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు. ఇక్కడ భగవంతుడే చెప్తున్నారు చూడండి డైరెక్ట్‌గా. ప్రభుపాద ఏదో క్రియేట్ చేసి రాయడం కాదు. భగవంతుడే ఆహ్, ఖచ్చితంగా చెప్తున్నారనమాట. ఏమంటున్నారు? ఆహ్, మామూలుగా అయితే గవర్నమెంట్ ఎప్పుడు కూడా స్లాటర్ హౌసెస్ అవి అంటే చంపుతారు కదండీ! యానిమల్స్‌ని పశువుల్ని వాటిని చంపుతారు కదా! వాటిని స్లాటర్ హౌసెస్ అంటారనమాట. ఆ స్లాటర్ హౌసెస్‌ని ఇప్పుడు కల్చర్ కంప్లీట్‌గా మారిపోయింది. వీధిలో ఒక 4, 5 షాపులుంటున్నాయి. మటన్ షాపులు, చికెన్ షాపులు ఇవన్నీ. కానీ ఒకప్పుడు ఎలా ఉండేదండి జనాలు ఆహ్, ప్రజలు బయటికెళ్ళిపోయి ఊరు అవతలకి ఎక్కడికో వెళ్ళిపోయి ఎవరైతే మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్‌లో ఉంటారో, ఎవరైతే తమోగుణంలో ఉంటారో వాళ్ళు దాన్ని ఆహ్, ఏ దేవి ఏదైనా దేవికి కాళీమాతకో ఇలా కాళీమాతకి ఇలాగ సమర్పించి అప్పుడు వాళ్ళు దాన్ని ప్రసాదంగా తీసుకునేవాళ్ళనమాట. అది కూడా ఒక కమిట్మెంట్ ఉండేది. ఆ పర్టిక్యులర్ చచ్చిపోయిన యానిమల్‌కి, ఆ జంతువుకి తింటున్న ఈ మనిషికి ఒక కమిట్మెంట్ ఉండేది. ఒక అగ్రీమెంట్ ఉండేదనమాట. ఏంటి ఆ అగ్రీమెంట్? వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు. వాళ్ళు ఒక కమిట్మెంట్ చేసుకునేవాళ్ళనమాట. ఎలాగా అంటే నువ్వు ఎప్పుడు నేను నిన్ను తింటున్నాను కదా! తర్వాత జన్మలో నేను నీకు మనిషి జన్మ వచ్చేంత వరకు నేను వెయిట్ చేసి ఎప్పుడైతే నువ్వు మనిషి అవుతావో, నేను ఆ పశువు జన్మ నేను తీసుకున్నప్పుడు, నువ్వు కూడా నన్ను తినొచ్చు అని ఒక అగ్రీమెంట్ చేసుకొని, అప్పుడు వాళ్ళు ఈ తినడం అనేది చేసేవాళ్ళు. అది ఎక్కడ ఏదో ఇప్పుడైతే మనకి ఎక్కడ పడితే అక్కడే షాపులు. ఎక్కడ వీధికో 4, 5 షాపులుంటున్నాయి. కానీ అప్పట్లో అయితే సెపరేట్‌గా వెళ్ళిపోయి ఎందుకంటే మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ చేయకూడదు. వీళ్ళు మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్‌లో ఉన్నారు. ఈ ఇన్‌ఫ్లూయెన్స్ వేరే వాళ్ళ మీద పడకూడదు కాబట్టి బయటికెళ్ళిపోయి భగవంతుడికి దేవికి సమర్పించి, భగవంతుడికి కాదు దేవికి సమర్పించి, అప్పుడు దాన్ని ప్రసాదంగా స్వీకరించి ఆ కమిట్మెంట్ అవన్నీ చేసుకునేవాళ్ళనమాట. గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఇది ఎంకరేజ్ చేయకూడదు. కానీ ఇప్పుడంతా ఏమైపోయింది అంతా అపోజిట్ అయిపోయిందనమాట. మనకి ఎక్కడ పడితే అక్కడ ఈ
ఆ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్‌ని అసలు ధర్మం ఇంకా కొంచెం నడుస్తుంది అనంటే ఎవరో కొంతమంది పుణ్యాత్ముల వల్ల అని మనం చాలా సార్లు అవి చూసిన ప్రతిసారి మనకి చాలా కష్టంగా అనిపిస్తుందనమాట. ఇప్పుడెలా ఉందంటే ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులవి ఉంటున్నాయి. ఆ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఎవరు ఫాలో అవ్వట్లేదు. లేడీస్ అలాగే ఉన్నారు. జెంట్స్ అలాగే ఉన్నారనమాట. ఎక్కడ పడితే అక్కడ షాపులు, మటన్ షాపులు, చికెన్ షాపులు, తర్వాత జనాలు డ్రెస్సింగ్ బాలేదు. ఎన్నో ప్రాబ్లమ్స్ అన్నమాట. తర్వాత ఈ బెట్టింగ్‌లని చెప్పేసి దేన్ని ఒక క్రికెట్ అనేది ఒక స్టార్టింగ్‌లో ఒక చిన్న ఎంటర్‌టైన్‌మెంట్‌లా స్టార్ట్ అయింది. ఇప్పుడేమో బిజినెస్ అయిపోయిందన్నమాట. చాలా ఫ్యామిలీస్ కూడా డిస్టర్బ్ అవుతున్నాయి వీటన్నిటి వల్ల. అయినా ఏం పట్టించుకోవట్లేదు. గవర్నమెంటే ఎంకరేజ్ చేస్తుంది. అయితే అప్పట్లో ఇప్పుడు 'పృథు మహారాజ్' చెప్పారు అనంటే దేనికి, ఏ కండిషన్‌లో ఇంకా ఏమి తినడానికి లేదనమాట. ఇంకో ఆప్షన్ అనేది లేదు వాళ్ళకి. అలాంటి టైంలో వర్స్ట్ కేస్‌లో తిన తిన నేను పెడతాను అన్నట్టు ఆయన చెప్తున్నారు. అంతేకాని నేను అదే పనిగా 4, 5 ఓపెన్ చేస్తాను. స్లాటర్ హౌస్ అవి ఓపెన్ చేస్తాను. అందరూ పశువుల్ని చంపుకొని తినేయొచ్చు. అలా ఏం చెప్పలేదనమాట. కానీ ఇప్పుడేమైంది పరిస్థితి మొత్తం మారిపోయిందనమాట. ప్రభుపాదుల వారు కూడా ఆయన శిష్యులు కొంతమంది వేరే కంట్రీస్‌కి వెళ్ళినప్పుడు ఆయన కూడా చెప్పాల్సొచ్చింది. ఇంకా మన టంగ్ సాటిస్ఫాక్షన్ కోసం అంటే మన నాలుకని తృప్తిపరుచుకోవడానికి కాదు. ఏంటంటే జస్ట్ అవసరానికి బతికి ఉండాలి కదండీ! లేకపోతే భగవంతుడికి ఎలా సేవ చేయగలుగుతాం? దానికోసము అంతే. వర్స్ట్ కేస్‌లో అలా చేయొచ్చు అని చెప్పారనమాట. నెక్స్ట్ శ్లోకంలో అంటే ఇక్కడ సెకండ్‌ది ఏం చెప్తున్నారండి? ఆవుల్ని ఎలా చంపుతావు అని అడిగినందుకు ఎలా చంపొచ్చు, ఏ కేస్‌లో చంపొచ్చు అనేది ఇక్కడ పృథు మహారాజ్ కౌంటర్ పెట్టారనమాట. దాన్ని కౌంటరాక్ట్ చేశారు ఆయన. నెక్స్ట్ 26వ శ్లోకం చూద్దాం. 26 పుమాన్ యోషిద్ ఉత క్లీబా ఆత్మసంభావనో అధమః భూతేషు నిరనుక్రోశో నృపాణాం తద్వధో అవధః. హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతాను. చదవండి మాతాజీ. కేవలం తన పోషణమునందే అనురక్తుడై ఉండి ఇతర జీవుల ఎడ నిర్దయుడై ఉండినట్టి క్రూరుడు పురుషుడైనను స్త్రీ అయినను లేదా నపుంసకుడైనను రాజుచే వధార్హుడు. అట్టి వధ ఏనాడును నిజమైన వధ అని భావింపబడదు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారండి? ఎవరైతే వాళ్ళ సొంత లాభం కోసం పర్సనల్ మెయింటెనెన్స్ ఎవరైతే వాళ్ళ కోసం వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకోవడానికి అలాంటి ఇంట్రెస్ట్‌తో ఉంటారో, తర్వాత వేరే జీవుల పట్ల ఎవరికైతే ఆ దయ అనేది ఉండదో, అలాంటి వాళ్ళు స్త్రీ అయినా, పురుషుడైనా, నపుంసకుడైనా సరే శిక్షకి అర్హుడు అని అలాంటి వాళ్ళని చంపేయొచ్చు అని ఇక్కడ పృథు మహారాజ్ చెప్తున్నారనమాట. ఈ శ్లోకంలోనే ప్రభుపాదుల వారు చెప్పారు. ఎవరైతే జ్ఞానాన్ని ఆధ్యాత్మిక గురువు నుంచి అంటే అది వాళ్ళు శిక్షా గురువు అవ్వచ్చు, లేకపోతే దీక్షా గురువు అయినా అవ్వచ్చు. వాళ్ళు జ్ఞానాన్ని తీసుకొని వేరే వాళ్ళ పట్ల దయ చూపించి ఆ జ్ఞానాన్ని వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఉంచుకుంటారో, అలాంటి వాళ్ళు చేసేది కూడా చాలా తప్పు అని ప్రభుపాదుల వారు ఈ శ్లోకంలోనే చెప్తున్నారనమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ స్వార్థం అన్నమాట ఇది. అక్కడ ఏ ఏంటంటే స్వార్థము? వేరే వాళ్ళ గురించి ఆలోచించకపోవడం. ఎప్పుడు నా గురించే. భక్తుల్లో ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ అదే అన్నమాట. కంపాషన్, దయ. లేకపోతే చాలా చాలా కష్టం అన్నమాట. మనకి వేరే జీవుల పట్ల, వేరే మనిషి పట్ల, వేరే డివోటీస్ పట్ల మనకి ఆ దయ, కరుణ అనేది లేకపోతే అంటే మన హృదయం ఎలా ఉందండి? ఒక పెద్ద బండరాయిలాగా ఉన్నట్టన్నమాట. మన చుట్టుపక్కల మనకు కనిపిస్తున్న వాళ్ళని మనం ఇష్టపడినప్పుడు, మనం భగవంతుడిని ఎలా ఇష్టపడగలుగుతాము? హార్డ్ హార్ట్‌తో మనం ఎలా కఠినంగా ఉన్న ఆ హృదయంతో మనం భగవంతుడిని ఎలా ఇష్టపడతాం? భగవంతుడు ఎవరండి? భగవంతుడికి మన నుంచి ఏమీ అక్కర్లేదు. మన నుంచి ఆయన కోరుకునేది ఒకే ఒక్కటి. అది కూడా మన మంచి కోసమే. కోరుకునేది ఏంటంటే మనం భగవంతుడికి బాగా భక్తి చేయాలి. భగవంతుడి పట్ల ప్రేమతో ఉండాలి. అది మన నుంచి భగవంతుడు కోరుకుంటున్నారు. కానీ మనం ఏం చేస్తాము? వేరే వాళ్ళ పట్ల కూడా మనకి దయ ఉండదు. కొంతమంది ఎలా ఉంటారంటే భక్తిలో ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత వాళ్ళు
భగవంతుడు అంటే చాలా ఇష్టపడతారు. కానీ భగవంతుడి భక్తులతో కనిష్ట అధికారులనమాట. భగవంతుడి భక్తులతో వాళ్ళకి ఎలాంటి కనెక్షన్ అనేది ఉండదు. భగవంతుడు యొక్క భక్తుల్ని వాళ్ళు అదొక హ్మ్, ఆహ్, నేనే పెద్ద గ్రేట్ డివోటీని, వీళ్ళేంటి నాకంటే గ్రేట్ అలాంటి ఉద్దేశంతో ఉంటారనమాట. అలా ఉండకూడదు. లేకపోతే నా భక్తి నేను చేసేసుకోవాలి. వేరే అందరి గురించి నాకనవసరం. అంటే ఇక్కడ కంప్లీట్‌గా మన భక్తి మనం వదిలేసి వేరే వాళ్ళందరికీ హెల్ప్ చేసుకుంటూ ఉండిపోవాలి. మన సాధన మనం చేయక్కర్లేదు అలా కాదు. ఏంటంటే మనకు ఆ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది రావాలి. ఫస్ట్ మన భక్తిని మనం చూసుకోవాలి. మన సాధన మనం చేయాలి. అప్పుడే మనలో ప్యూరిటీ పెరుగుతుంది. అప్పుడు మనం వేరే వాళ్ళకి ప్రీచింగ్ చేసినా ఆ ఎఫెక్ట్ అనేది వేరే వాళ్ళ మీద ఉంటుంది. కానీ ఆ క్రమంలో మనం పెద్ద పెద్ద మిస్టేక్స్ అవి జరగకుండా జాగ్రత్త పడాలన్నమాట. దేన్ని ఎప్పుడు ఎలా ప్రయారిటైజ్ చేసుకోవాలి? ఏది ఇంపార్టెంట్? ఏది తక్కువ ఇంపార్టెంట్? ఏది అసలు ఇంపార్టెంటే కాదు? ఇవన్నీ మనం చెక్ చేసుకొని భగవంతుడికి భక్తి అనేది చేయాలన్నమాట. ఇలా చేస్తే మనం అప్పుడు మన సాధన కూడా చాలా మన మనసులో ఏ కల్మషాలు లేనప్పుడు మన సాధన కూడా మనం చాలా బాగా చేయగలుగుతాము. ఫోకస్డ్‌గా చేయగలుగుతాం అన్నమాట. భగవంతుడిని అటెన్షన్‌ని మనం గ్రాబ్ చేయొచ్చు. అంటే భగవంతుడి దయని మనం పొందొచ్చనమాట అలా చేయడం వల్ల. అది 26వ శ్లోకం. నెక్స్ట్ 27. త్వం త్వం స్తబ్ధం దుర్మదాం नीत्वा మాయాగాం తిలసశ్చరైః బలేనేమ ధారయిష్యామి అహం ప్రజాః. హరే కృష్ణ మాతాజీ. నీవు మిగుల గర్వించి ఉండి దాదాపు ఉన్మత్తురాలవైతివి. నీవిప్పుడు యోగ బలము చే గోరూపమును ధరించినను ధాన్యపు గింజల వలె నిన్ను ముక్కలు ముక్కలు చేయుదును. పెదప ప్రజలందరినీ నా యోగ శక్తి చే ధరింపగలను. హరే కృష్ణ. 26వ శ్లోకంలో దేని గురించి చెప్పారండి? ఎలాగ నువ్వు స్త్రీని చంపగలవు అనంటే, ఎవరైనా ఒకటే. తప్పు చేసినప్పుడు ఎవరైనా ఒకటే అని అక్కడ క్లారిఫై చేసేసారు. ఈ 27వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, అక్కడ ఆవిడ ఏమన్నారు? ఒకవేళ ఆవిడ ఆర్గ్యుమెంట్ ఏమిచ్చారంటే, ఒకవేళ మీరు నన్ను వాటర్‌లో ముంచేస్తే అదే నన్ను చంపేస్తే మొత్తం అంతా మునిగిపోతాను కదా! మునిగిపోతే అప్పుడు మీరు ప్రజలు అంతా ఏమైపోతారు అని అడుగుతున్నారు కదా! దానికి ఈయన కౌంటర్ ఇసారనమాట. బాగా నీకు పఫ్డ్ అప్ అంటే బాగా మీకు గర్వం అనేది పెరిగిపోయింది నీకు. నువ్వు ఒకవేళ వాటర్‌లో మునిగిపోతే నాకు తెలిసిన నేను ఈ ప్రజలందరినీ ఎలాగ నేను రక్షించుకోవాలి అనేది నాకు తెలుసు. ఆహ్, ఏంటంటే నువ్వు నన్ను ఆవు రూపంలో వచ్చి నువ్వు నన్ను మోసం చేయడానికి ప్రయత్నించావు. కానీ నేను నిన్ను ఒక ధాన్యాన్ని ఎలాగైతే నలిపేస్తారో అలాగే నేను నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. అవన్నీ చెప్తారనమాట. ముక్కలు ముక్కలుగా కట్ చేసేస్తాను. తర్వాత ఈ నా యోగ శక్తితో ప్రజలందరినీ కూడా కాపాడుకుంటాను నేను అని భగవంతుడు చక్కగా సమాధానం చెప్పారనమాట. ఇక్కడితో ఆవిడకున్న ఆ గర్వం అనేది మొత్తం క్రష్ అయిపోయింది. పోతుందనమాట. పోయి ఇంకా ఆవిడకి క్లారిటీ వచ్చేస్తుంది. అమ్మో! ఈ భగవంతుడు చాలా పృథు మహారాజు చాలా ఆయనకి అంటే క్లారిటీ ఉందనమాట. ఒకవేళ క్లారిటీ ఉంది కాబట్టే ఆయనంత స్ట్రాంగ్‌గా మాట్లాడగలుగుతున్నారు. తర్వాత ఆయన సాక్షాత్తు దేవాది దేవుడు. అందుకే ఆయన అంత ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. ముందంతా ఆహ్, ముందు కొన్నాళ్ళు అంటే పృథు మహారాజు రాకముందు భూమాత ఎలాంటి రాజుల భారాన్ని మోసిందండి? వేణరాజు. ఆయన వేణరాజు ఎలా ఉండేవాళ్ళు? ఆయన చాలా క్రూరుడు. ప్రజలందరిని చాలా హింసించి, సరిగ్గా జరగాల్సిన టైంలో యజ్ఞాలవి జరగకుండా తర్వాత ఒకవేళ ఆహ్, ఒకవేళ ఈ ఆవిడ ఇంటెన్షన్ ఇంకొకటేంటి అంటే, ఒకవేళ ఆవిడ ఈ గ్రెయిన్స్ వాటిని ప్రొడ్యూస్ చేయకపోతే కంపల్సరీ భగవంతుడు ఇంటర్ఫియర్ అవుతారనమాట. ఆ రకంగా అందరికీ మంచి జరుగుతుంది. అది కూడా ఒక పాజిటివ్ పాయింట్ ఉంది. ఆహ్, భూమాతలో. అవన్నీ మన నెక్స్ట్ చాప్టర్‌లో చదువుతాం. అయితే ఇక్కడ ఈ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారంటే, భగవంతుడు మొత్తం ప్రజల్ని ఆయన ఎలా కాపాడుకోవాలి అనేది చాలా క్లియర్‌గా తెలుసు. ఆ విషయం ఇక్కడ ఈ శ్లోకాల్లో అర్థమవుతుందనమాట భూమాతకి. ఇప్పుడు నేను వదిలేయడం అనేది నన్ను ఒకవేళ నేను చెప్పిన మాట వినకపోతే నాకే ప్రాబ్లమ్ అని ఆవిడకి బుద్ధొస్తుందనమాట. ఇంకా నెక్స్ట్ శ్లోకాల్లో ఏంటంటే ప్రేయర్ స్టార్ట్ చేస్తారనమాట. సరెండర్ అవుతారు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే భగవంతుడు
ఎలాగా మనం ఎలాగ ఈ స్టేట్మెంట్‌ని అర్థం చేసుకోవాలి? మొత్తం నా యోగ శక్తులతో నేను ప్రజలందరినీ రక్షిస్తాను అని చెప్తున్నారు కదా! ఇప్పుడు ఆయనకి అక్కడ ఉన్నది కొంతమంది ప్రజలు మాత్రమే. ఒక్క యూనివర్స్‌లోనే ఇదంతా జరుగుతుంది గదండీ! అలాంటిది అనంతుడు భగవంతుడే కదండీ! అనంత శేషులాగా వచ్చి ఆయన ఏం చేస్తారు? మొత్తం ఆయన పడగల మీద ఎన్నో మిలియన్స్ ఆఫ్ ప్లానెట్స్‌ని ఆయన కాపాడుతూ ఉంటారనమాట. భారాన్ని మోస్తూ ఉన్నారాయన. అలాంటిది అతనికి ఈ భూదేవి యొక్క సపోర్ట్ అవసరమా? భూదేవిని కూడా భగవంతుడే ఆయన భూదేవిని కూడా ఆయనే రక్షిస్తున్నారు. ఆ విషయం ఆవిడ మర్చిపోయిందనమాట. భూమాత మర్చిపోయి ఇవన్నీ మాట్లాడుతుంది. ఒకవేళ నేను పట్టుకోకపోతే ఎలాగ ఇవన్నీ మునిగిపోతాయి గదా! మీరప్పుడు ఎలా ఏం చేయగలుగుతారు? అని ఇవన్నీ అడుగుతుందనమాట. కానీ ఆవిడ ఒరిజినాలిటీ, రియాలిటీ మర్చిపోయిందిక్కడ ఆవిడ. ఆయన సాక్షాత్తు పృథు మహారాజు భగవంతుడే. ఆయన మొత్తం అన్ని విశ్వాల యొక్క భారాన్ని కూడా ఆయన మోస్తున్నారు. పైగా అదేం భారం కాదు. ఒక చిన్న మస్టర్డ్ సీడ్‌ని అంటే ఆవాలు గింజని ఏ రకంగా అయితే ఎంత ఈజీగా మనం మోస్తాం, అంత ఈజీగా ఆయన ఈ సమస్త విశ్వాలని కూడా ఆయన మోస్తున్నారు అనే విషయం ఆవిడ మర్చిపోయిందనమాట. ఆ విషయాలన్నీ ప్రభుపాదుల వారు ఇక్కడ భాష్యంలో రాశారు. నెక్స్ట్ ఇంకా ఆ రకంగా ఏంటంటే ఆయన ఫోర్త్ ఆర్గ్యుమెంట్‌ని ఆయన బ్రేక్ చెప్పారనమాట. కాంట్రాక్ట్ చేశారు. ఏం చెప్పారంటే ఫోర్త్ ఆర్గ్యుమెంట్ ఏంటి? ఒకవేళ వాటర్‌లో నువ్వు నన్ను పడిపోతే మొత్తం అందరూ అందరిని మీరెలా రక్షిస్తారు అనంటే, దానికి భగవంతుడు చెప్తున్నారనమాట. నా యోగ శక్తితో నేను ఏవైనా చేయగలను. నేను చూసుకుంటాను. నువ్వు దాని గురించి ఆలోచించక. నీ గురించి నువ్వు చూసుకో అన్నట్టు చెప్తున్నారనమాట. అది ఈ రకంగా ఇక్కడి నుంచి ఇంకా ఆవిడ సరెండర్ అయిందనమాట. ఇంక చాలు. ఇంక భగవంతుడితో నేను పెట్టుకోకూడదు. ఇప్పటికే ఆయనకి చాలా కోపం వచ్చింది. ఇంక నేను ఈయన చేతిలో చనిపోవడం ఖాయం. బెటర్ నేను సరెండర్ అయిపోతాను. శరణాగతి పొందుతాను అని చెప్పి ఇంకా 28వ శ్లోకం నుంచి స్టార్ట్ చేశారు. పేజ్ నెంబర్ మాతాజీ. పేజ్ నంబర్ మాతాజీ ఎవరి 602 మాతాజీ. 28వ శ్లోకం అండి. ఏవం మన్యుమయీం మూర్తిం కృతాంతం ఇవ బిభృతాం ప్రణతా ప్రాంజలిః ప్రాహ మహీ సంజాత వేపతుః. నేను చదవనా మాతాజీ? చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. ఆ సమయమున 28 కదా మాతాజీ? 28 మాతాజీ. ఆ సమయమున పృథు యమరాజు వలె కాగా అతని దేహమంతయు కోపోద్రికమైనట్టు గోచరించెను. అనగా అతడు మూర్తిభవించిన క్రోధముగా నయ్యెను. అతని పలుకులను వినినంతట ధరిని కంపించుచు శరణాగతయై చేతులు జోడించి ఇట్లు పలుకసాగాను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారండి? ఇక్కడ మొత్తం ఆవిడకి అంతా బాగా అర్థమైపోయింది. అంతవరకు ఉన్న గర్వం అవన్నీ పోయాయి. ఇక్కడ ఏం చెప్తున్నారు? భగవంతుడు ఆవిడకి పృథు మహారాజు ఎలా కనిపిస్తున్నారండి? యమరాజులా కనిపిస్తున్నారు అనమాట. ఆయన కోపం అంతా మాతాజీ ఎవరు మాట్లాడుతున్నారు? మ్యూట్ లో ఉండండి మాతాజీ. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే పృథు మహారాజు కోపముతో కోపానికి గురైన ఒక వ్యక్తిలాగా, అంటే కోపమే ఒక వ్యక్తిలాగా వస్తే ఎలా ఉంటారో ఆ రకంగా ఉన్నారంట పృథు మహారాజు. నెక్స్ట్ ఇంకా ఏంటి, ఇవన్నీ చూసి ఆయన కోపము, తర్వాత ఆయన మాట్లాడుతున్నది ఇదంతా విన్నాక ఆవిడ చాలా భయపడిపోయిందనమాట. ఎందుకంటే ఇక్కడ ప్రభుపాదుల వారి భాషల్లో ఏం చెప్తున్నారంటే, భగవంతుడు ఆయన ఈ ఎవరైతే చెడ్డ పనులు అవి చేస్తారో దుర్జనుల్ని సంహరించడానికే ఆయన వచ్చారనమాట. భగవద్గీతలో మనకి ఆ శ్లోకం ఉంటుంది కదా, మృత్యు సర్వహరశ్చాహం. మృత్యు రూపంలో వచ్చి ఆయన అన్ని హరించుకుపోతారనమాట. తర్వాత భగవంతుడు కావాలి అని అంటే రక్షిస్తారు, ఆయన కావాలి అంటే చంపేస్తారనమాట. ఎవరైనా భగవంతుడు ఎవరినైనా చంపాలి అని అనుకుంటే ఎవ్వరూ వాళ్ళని రక్షించలేరనమాట. భగవంతుడు కాపాడాలి అనుకున్నప్పుడు ఎవ్వరూ వాళ్ళని చంపలేరు. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరండి? ప్రహ్లాద్ మహారాజ్ అనమాట. ప్రహ్లాద్ మహారాజ్ మీద ఎన్ని అటాక్స్ జరిగాయండి, ఎన్ని అటాక్స్ జరిగాయి. హిరణ్యకశిపుడు ఎన్నో సార్లు ప్రయత్నించాడు, కానీ ఏమీ చేయలేకపోతాడు. కారణం ప్రహ్లాద్ మహారాజ్ భగవంతుడు నరసింహస్వామి ప్రొటెక్షన్ లో ఉన్నారనమాట. అందుకని ప్రహ్లాదుని ఏమీ చేయలేకపోయాడు హిరణ్యకశిపుడు.
అదే భగవంతుడు చంపేయాలి అని అనుకుంటే ఎవ్వరు వాళ్ళని ఆపలేరనమాట. మనం ఎవ్వరు వాళ్ళని రక్షించలేరు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఎన్నో రకాల రోగాలొస్తున్నాయి. ఈ రోజుల్లో క్యాన్సర్ అనేది చాలా కామన్ అయిపోయిందనమాట. అలాంటి టైంలో భగవంతుడు వీళ్ళని రక్షించాలి అని అనుకుంటే యాక్చువల్‌గా మన కర్మ ప్రకారం మనకి కొన్ని రోజులు టైమే ఉన్నప్పటికీ కూడా మనం భక్తి బాగా చేసినప్పుడు భగవంతుడు మన టైమ్ స్పాన్‌ని కూడా ఇంక్రీజ్ చేస్తాడనమాట. మనం ఎంత కాలం బతకాలనుంటే మనం భక్తి చేస్తున్నాం అనుకోండి, ఓకే. మన వల్ల 10 మందికి ఉపయోగపడుతుంది అనంటే భగవంతుడు మన లైఫ్ స్పాన్‌ని అంటే మన జీవిత ఆ టైమ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది కదా! ఇన్ని సంవత్సరాలు అలా దాన్ని ఇంకా ఎక్కువ పెంచుతారనమాట. అవకాశం ఇస్తారు. ఇంకా భక్తి చెయ్యి. ఇంకా ఈ జన్మలోనే మనం భగవంత్ ధామానికి చేరుకోవడానికి ఏవైనా అవకాశాలుంటే ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా భగవంతుడు మనకి ఇస్తారనమాట. ఆ రకంగా ఇక్కడ మనకి రక్షించాలి అనుకున్నప్పుడు భగవంతుడు మాత్రమే రక్షించగలడు. చంపేయాలి అనుకున్నప్పుడు భగవంతుడు మాత్రమే చంపేయగలుగుతాడనమాట. ఎంత మనం పరిగెత్తినా, ఎటు పరిగెత్తినా, ఎక్కడ కూర్చున్నా సరే ఎవరు ఏం చేయలేరు. ఒకసారి రీసెంట్‌గానే న్యూస్ పేపర్‌లో వచ్చింది. నేను లాస్ట్ టైమ్ చెప్పానో లేదో నాకు గుర్తులేదు. ఒకతను అతనికేంటంటే ముందు ఏదో యాక్సిడెంట్ అవ్వడం వల్ల అతనికి స్పర్శ జ్ఞానం అనేది కోల్పోయాడనమాట. పొద్దున్నే లేచి చెప్పులేసుకొని ఆయన ఎక్కడికో వెళ్లారు. షూస్ లాంటివి వేసుకొని బయటికెళ్లారు. బయటికెళ్ళిన తర్వాత ఆయన కొంచెం దూరంలోనే ఆయన చచ్చిపోవడం అనేది జరిగిందనమాట. అదేంటి? ఏమైంది అని అనుకున్నారు. విషయం చూస్తే అతనికి ఎక్కడ ఏమీ లేదు. కానీ ఆ చెప్పు ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక పాము చచ్చిపోయి ఉందనమాట. ఆ పాము ఆ చెప్పులో ఉంది. అతను ఆ కాలు అక్కడ పెట్టారు కాబట్టి అది కాటేసింది. విషం లోపలికెళ్ళింది. చనిపోయారనమాట. కాకపోతే అతనికి తెలియలేదు. ఎందుకంటే ఆయనకి స్పర్శ జ్ఞానం అనేది కోల్పోయారు. చూడండి అసల మనం ఊహించను కూడా ఊహించలేము కదండీ! అసలు పాము చెప్పులో ఉంటే మామూలుగా అయితే మనం కాలు పెట్టగానే మనకి స్పర్శ జ్ఞానం ఉంటే కాలు పెట్టగానే తెలిసుండేది. వెంటనే కాలు తీసేస్తాం. మనల్ని మనం రక్షించుకోగలుగుతాం. కానీ అక్కడ చూడండి భగవంతుడు ఆయనకి చావు అనేది రాసిపెట్టుంది. ఎన్నో కేసెస్ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. మన ఫ్యామిలీలో, ఫ్రెండ్స్‌లో, రిలేటివ్స్‌లో తర్వాత మ్, మన ఆఫీస్ కొలీగ్స్‌లో ఒకసారి మా ఆఫీస్‌లోనే ఒకతను కొత్తగా పెళ్ళైనతను వచ్చాడు. ఆఫీస్‌కొచ్చాడు. పెళ్లయింది. ఒక 15 రోజులు అలాగా సెలవులు పెట్టుకున్నాడు. సెలవులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వీట్ బాక్స్ తీసుకొని వాళ్ళ ప్రాజెక్ట్‌లో ఉండే వాళ్ళందరికీ స్వీట్స్ పంచడానికని వచ్చాడు. అబ్బాయి అందరికీ అన్నీ ఇచ్చాడు. చాలా హ్యాపీగా ఉన్నాడు. తర్వాత క్యాంటీన్‌కి వెళ్దాం అని చెప్పేసి అందరూ పైనుంచి కిందకొచ్చారు. గ్రూప్ మొత్తం, టీమ్ మొత్తం. ఆహ్, స్వైపింగ్ కార్డ్ ఉంటుంది కదండీ! ఎంట్రన్స్ డోర్ దగ్గర. అక్కడ ఆయన ఆహ్, కార్డ్ స్వైప్ చేశాడు. స్వైప్ చేస్తూ ఆయన అలా కుప్పకూలి పడిపోయాడనమాట. కారణం ఏంటి? అతనికి 27, 28 సంవత్సరాలుంటాయి అంతే. హార్ట్ అటాక్ వచ్చింది. అంటే వాళ్ళ పేరెంట్స్ అసలు ఊహించి కూడా ఉండరు. వీడు మా బాబు వెళ్తున్నాడు, ఆఫీస్‌కెళ్తున్నాడు, మళ్ళీ తిరిగొస్తాడు. ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా అసలు ఆలోచించి ఉండదు. ఎన్ని చూస్తున్నామండి ఇలాంటివి మనం. పొద్దున్న వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వెనక్కి అలాగే ఆరోగ్యంగా వస్తారు, ప్రాణాలతో వస్తారు అనే గ్యారంటీయే లేదనమాట. అంటే ఇవన్నీ ఏంటి మనకి వేరియస్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. భగవంతుడు రక్షించాలి అనుకుంటే వాళ్ళని ఎవ్వరూ చంపలేరు. భగవంతుడు చంపాలి అనుకుంటే వాళ్ళని ఎవ్వరు కూడా రక్షించలేరనమాట. ఆయన ఏం చేస్తారో అదే ఫైనల్, అదే అల్టిమేట్ అనమాట. అదే నెక్స్ట్ 29వ శ్లోకం. హరే కృష్ణ మాతాజీ, నేను చదవనా? శ్లోకం చదువుతాను మాతాజీ. తర్వాత మీరు భావం చదవండి. ధర ఉవాచ నమః పరస్మై పురుషాయ మాయయా విన్యస్తానానతనవే గుణాత్మనే నమః స్వరూపాను భవేన నిర్ధుత ద్రవ్యక్రియాకారక విభ్రమోర్మయే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధరణి ఇట్లు పలుకసాగాను. హే ప్రభు, ఓ దేవదేవ, నీ స్థితి దివ్యమైనది. నీవు నీ మాయచే త్రిగుణముల ద్వారా నానావిధ రూపములలోనికి, జీవజాతులలోనికి విస్తరించి ఉన్నావు. ఇతర ప్రభువుల వలె కాక నీవు సదా నీ దివ్య స్థితి అందే నిలిచియుండి వివిధ భౌతిక ప్రక్రియలకు లోబడియుండు భౌతిక సృష్టిచే ప్రభావితము కాకుందువు. అందువలన భౌతిక కర్మలచే నీవు విమోహితుడవు కావు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారండి? ఇక్కడ ఆవిడ ప్రార్థన ఏ రకంగా చేస్తున్నారు అని అంటే,
నువ్వు ఎన్నో భగవంతుడికి చెప్తున్నారనమాట. నువ్వెన్నో ఫార్మ్స్‌లో ఉన్నావు, ఎన్నో రూపాల్లో ఉన్నావు. తర్వాత ఎన్నో స్పీషీస్‌లో కూడా ఎన్నో రకాల స్పీషీస్‌లో అంటే ఒకసారి ఆయన మత్స్య రూపంలో వచ్చారు, వరాహ రూపంలో వచ్చారు. తర్వాత నరసింహస్వామి అలా ఏంటంటే రకరకాల రూపాల్లో వస్తున్నావు. తర్వాత రకరకాల జీవజాతుల్లో కనిపిస్తున్నావు. అక్వాటిక్స్‌లో వాటర్‌లో వచ్చారు భగవంతుడు కూర్మ రూపంలో, మత్స్య రూపంలో, తర్వాత వరాహ ఫార్మ్‌లో అంటే వైల్డ్ బోర్ ఉంటుంది కదా! ఆ రూపంలో వచ్చావు. ఎన్నో రకాలుగా నువ్వు వస్తున్నావు, కనిపిస్తున్నారు మీరు, ఎక్స్‌పాండ్ అవుతున్నారు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఆహ్, ఆహ్, ఈ గుణాలన్నిటితో కూడా భగవంతుడు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారనమాట. ఎన్నో ఫార్మ్స్‌లో రావడమే మాత్రమే కాదు. ఏంటంటే ఆయన ఎన్నో ఈ త్రిగుణాలకి ఆయన అధినేత. ఆయనే ఈ త్రిగుణాల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారనమాట. అంత మాత్రాన ఈయన మాస్టర్ అయినప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ఈ రజస్తమో, సత్వరజస్తమో గుణాలకి ఆయన లోబడి ఉండరనమాట. ఆయన ఎప్పుడూ అతీతంగానే ఉంటారు. ఈవెన్ వేరే దేవీ దేవతలు కూడా కొన్ని సమయాల్లో ఈ త్రిగుణాలకి లోబడిపోయి వాళ్ళు కొంత ఫాల్ డౌన్ అనేది జరుగుతుందనమాట. పడిపోవడం, జారిపోవడం అనేది జరుగుతుంది. కానీ భగవంతుడు మాత్రం ఎప్పుడూ మాస్టర్ అనమాట. ఆయన నుంచే ఇందాక చెప్పారు కదా! ఆయన బ్రహ్మదేవుడు మొత్తం ఆ గ్రెయిన్స్ అన్నిటి విత్తనాలన్నిటిని నీకిస్తే నువ్వు దాచేసుకుంటున్నావు అని చెప్పారు. అయితే బ్రహ్మదేవుడికి వాటన్నిటిని క్రియేట్ చేసే పవర్ ఎక్కడి నుంచొచ్చింది అంటే భగవంతుడి నుంచి వచ్చిందనమాట. ఇంకా ఏంటి భగవంతుడికి 3 రకాలైన శక్తులుంటాయి కదండీ! అది అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, తర్వాత మార్జినల్ ఎనర్జీ. మధ్యస్థంగా ఉండే శక్తి అన్నమాట. అయితే ఇక్కడ భగవంతుడు మనందరం కూడా భగవంతుడి యొక్క బహిరంగ శక్తిలోకి వస్తామన్నమాట. తర్వాత ఈ మెటీరియల్ ఎనర్జీ అనేది ఇన్ఫీరియర్ ఎనర్జీ. అది అంటే మనకి 3 లెవెల్స్ ఉంటాయి కదా! ఫస్ట్ అన్నిటికంటే టాప్ మోస్ట్ ఏంటి అంటే భగవంతుడి యొక్క ఇంటర్నల్ ఎనర్జీ. అంటే అంతరంగ శక్తి అన్నమాట. అంతరంగ శక్తి వల్ల భగవంతుడు ఆయన ఈ మొత్తం అన్నిటిని ఆయన కంట్రోల్ చేయగలుగుతూ ఉంటారు. నెక్స్ట్‌దేంటి మార్జినల్ ఎనర్జీ అన్నమాట. మధ్యస్థంగా ఉండే శక్తి అది మనం అన్నమాట. అన్ని జీవులు. ఆహ్, తర్వాత లాస్ట్‌దేంటి అంటే ఇన్ఫీరియర్ ఎనర్జీ. ఆ ఇన్ఫీరియర్ ఎనర్జీ అంటే ఏంటంటే మెటీరియల్ నేచర్. ఈ భౌతిక ప్రకృతి అనేది ఇన్ఫీరియర్ ఎనర్జీలోకి వస్తుందన్నమాట. ఎందుకంటే ఈ భౌతిక ప్రకృతిలో ఉండే వాటిని కూడా మనం కొంతవరకు మనం అంటే ఎక్స్‌ప్లాయిట్ చేసే కెపాసిటీ మనకుంది కాబట్టి అంతే కదండీ! ఇప్పుడు చాలా రిసోర్సెస్ ఉన్నాయి. వాటర్ మనకి చాలా ప్లేసెస్‌లో వాటర్ సరిగ్గా ఉండట్లేదు. చెట్లు ఎన్నో రకాల చెట్లుని మనము కొట్టేస్తున్నాము. తర్వాత ఈ ప్రకృతిలో ఉన్న ఎన్నో జీవరాశులకి మనుషులు ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్నారు. అంటే యానిమల్స్‌ని చంపేయడం. కొన్ని రకాల జంతువులైతే పూర్తిగా కనిపించకుండా పోయాయన్నమాట. లైక్ డైనోసార్‌లు అవన్నీ ఒకప్పుడు ఉండేవి. ఇప్పుడు లేవు. అంటే ఏంటి మనం భౌతిక ప్రకృతిని కొంతవరకు మనం యాక్చువల్‌గా కంట్రోలర్స్ కాదు. మన ఓనర్స్ కాదు. కానీ మనం ఆ రెండిటిని ఆ ఓనర్‌షిప్‌ని, ఆ కంట్రోలర్‌షిప్‌ని తీసుకొని మనం ఈ భౌతిక ప్రకృతిని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి, మనం భౌతిక ప్రకృతి కంటే కొంచెం ముందు పై లెవెల్‌లో ఉన్నట్టన్నమాట. ఈ మార్జినల్ ఎనర్జీ. ఈ భగవంతుడి యొక్క సుపీరియర్ ఎనర్జీ అంటే ఇంటర్నల్ ఎనర్జీ, ఆయన అంతరంగ శక్తి, తర్వాత ఈ భౌతిక ప్రకృతికి మధ్యలో మనం ఉన్నామన్నమాట. అయితే ఇదే ఇదంతా కూడా ఎవరి వల్ల రన్ అవుతుంది? అంటే భగవంతుడు ఆయన అంతరంగ శక్తిని ఉపయోగించుకొని ఈ త్రిగుణాల్ని తర్వాత అన్ని రకాల శక్తుల్ని కూడా భగవంతుడి నుంచే వస్తున్నాయన్నమాట. మనం భగవద్గీతలో కూడా ఒక శ్లోకంలో నేర్చుకుంటాం కదా! మొత్తం అన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈస్ ఎమానేటింగ్ ఫ్రమ్ మీ భగవద్గీత 10.8 అండి. అందులో ఏం చెప్తారు? ఈ భౌతిక ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచం అన్నిటికి మూలాధారం నేనే. అన్నీ నా నుంచే వస్తున్నాయి. తర్వాత మూవింగ్ ఎంటిటీస్ అంటే కదిలేవి, కదలనివి అన్నీ కూడా అన్నిటికి మూలాధారం నేనే అని చెప్పేసి భగవంతుడు అక్కడ మనకి 10వ అధ్యాయం 8వ శ్లోకంలో చెప్తున్నారన్నమాట. మత్త పరతరం జ్ఞానం అదే మాతాజీ. అహం వైశ్వానరో భూత్వా అనుకుంటా ఓ మాతాజీ. ఓకే మాతాజీ. 10.8 భగవద్గీత. అహం సర్వస్య ప్రభో మత్తః సర్వం ప్రవర్తతే. ఆ శ్లోకంలో. భగవంతుడు ఓకే. చెప్పారు కదా! అన్నీ నా నుంచే వస్తున్నాయి. భౌతిక ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచం అన్నిటికి కూడా ఆరిజిన్ నేనే అని భగవంతుడు క్లియర్‌గా ఆ శ్లోకంలో చెప్పారనమాట. ఇలా ఏంటంటే ఈవిడింకా ముందంతా ఏది పడితే అది మాట్లాడేసింది. ఇప్పుడేమో భగవంతుడిని పాసిఫై చేస్తుందనమాట. అంటే పాసిఫై చేయడం కాదు.
నార్మల్ ఎవరైనా కోపంగా ఉన్నారనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏమవుతుందంటే ప్రాబ్లమ్ ఇంకా మనమే ప్రాబ్లమ్‌లో ఇరుక్కుంటామనమాట. అలాంటప్పుడు ఏం చేయాలి? మనం కామ్ అయిపోవాలి. కామ్ అయిపోయి వాళ్ళతో ఏది మాట్లాడితే వాళ్ళు మామూలుగా అవుతారు, అది ఆలోచించుకొని మన బుద్ధిని మనం ఉపయోగించి మళ్ళీ వాళ్ళని మనం నార్మల్‌కి తీసుకొని రావాలనమాట. ఆ రకంగా ఈవిడ నువ్వు అన్ని రూపాల్లో ఉన్నావు, అన్నిటికి కారణభూతుడు నువ్వే అంటే రకరకాల ఫార్మ్స్‌లో, రూపాల్లో ఉన్నావు అని ఎన్నో విషయాల్ని ఇక్కడ చెప్తున్నారనమాట. ఒక్కసారి మనం ఏ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఒక్కసారి భాష్యం ఇద్దరెవరైనా చదవండి మాతాజీ. చదవనా మాతాజీ? నేను హరే కృష్ణ. చదువుతాను మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, మాతాజీ. భాష్యం మాతాజీ. భాష్యం బై జై శ్రీల ప్రభుపాదుల వారికి జై. పృథువు తన రాజశాసనమును పలికినంతటా గోరూపిణియగు ధరణి అతడు సాక్షాత్తుగా భగవానుని సఖ్యావేశ అవతారమని తెలుసుకొనగలిగాను. అవతార పురుషుడైనందున అతడు భూత భవిష్యత్తు వర్తమానములను ఎరిగి ఉండును కనుక ధరణి అతనిని మోసగించే అవకాశమే లేదు. ఔషధులు ధాన్యము యొక్క బీజములను దాచివేసినదని ధరణిపై నిందారోపణము జరిగెను. వాటిని తిరిగి ఏ విధంగా బహిర్గతం చేయవచ్చునో వివరించుటకు భూదేవి ఆయత్తమగుచున్నది. తన ఎడ రాజు క్రుద్ధుడైనాడనియు అతని కోపమును శాంతింప చేయనిదే తదనంతర కార్యమును చర్చించు అవకాశము కలగదనియు ఆమె ఎరుగును. కనుకనే తాను దేవదేవుని దేహములో అంశనని వినమ్రముగా పలుకుచు ఆమె తన ప్రార్థనను ఆరంభించినది. భౌతిక జగత్తులో ప్రకటమయ్యేది నానావిధ రూపములు కేవలం విరాట్ రూపం యొక్క వివిధ అంశలయే అని ఆమె పలికినది. అధోలోకములు భగవాన్ని అంశలనియు ఉన్నత లోకములు భగవాన్ని శిరము యొక్క అంశలనియు తెలుపబడినది. భగవానుడు ఈ భౌతిక జగత్తును తన బాహ్యశక్తి చే సృజించినను ఆ బాహ్యశక్తి ఒక భావనలో అతనికి అభిన్నమై ఉన్నది. అయినను అదే సమయమైన భగవానునకు భౌతిక శక్తి ఎందే ప్రత్యేకముగా ప్రకటం కాక ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక శక్తి అనగా అంతరంగిక శక్తి ఎందే నిలిచి ఉన్నది. భగవద్గీత 9.10 తెలుపబడినట్లు ప్రకృతి మయాదక్షిణ ప్రకృతి భగవాని నిర్దేశమున పని చేయుచున్నది. అనగా భగవానుడు బాహ్యశక్తి ఎడ అనాసక్తుడు కాడని కాదు. అతడు ఈ శ్లోకమున గుణాత్మ త్రిగుణములకు మూలమని సంబోధింపబడినాడు. భగవద్గీతలో 13.15 తెలుపబడినట్లు శ్రీకృష్ణుడు భౌతిక శక్తి ఎడ అనాసక్తుడయ్యాను దానికి ప్రభువై ఉన్నాడు. నిర్గుణం గుణబ్రోక్తచ్చ భగవానుడు ఏకకాలమున తన దృష్టితో ఏకమును భిన్నమును అయి ఉన్నాడనడి అచింత భేద తత్వం శ్రీ చైతన్య మహాప్రభు సిద్ధాంతమును ఈ సందర్భంలో సులభంగా అవగతం చేసుకొనవచ్చును. భగవానుడు బాహ్యశక్తి ఎడ ఆసక్తుడైనప్పటికీ దాని కర్మల నుండి పూర్తిగా విడివడి ఉన్నాడని అనగా నిర్దుత ధరణి వివరించుచున్నది. అతడు ఎల్లప్పుడూ తన అంతరంగిక శక్తిలోనే నిలిచి ఉండును. కనుకనే ఈ శ్లోకమున స్వరూపానుభవేన అని తెలుపబడినది. మాతాజీ వేరే వాళ్ళకి ఎవరికైనా అవకాశం ఇద్దాం. అలాగే అక్కడి నుంచి కంటిన్యూ చేయండి మాతాజీ. ఎవరైనా కనుకనే ఈ శ్లోకమున స్వరూపానుభవేన అని తెలుపబడినది. అతడు తన అంతరంగిక శక్తి అందే పూర్తిగా నిలిచి ఉన్నప్పటికీ బాహ్య శక్తికి అంతరంగిక శక్తికి సంబంధించిన సంపూర్ణ జ్ఞానమును కలిగి ఉన్నాడు. భక్తుడు భౌతిక దేహము పట్ల ఆసక్తుడు కాకుండా భగవత్ సేవలోనే నిలిచి ఉండి సదా దివ్య స్థితిలో నెలకొని ఉన్నట్లు భగవంతుడు అంతరంగిక శక్తిలో స్థితుడై ఉండును. సదా కృష్ణ భక్తిలో నియుక్తుడయ్యుండు భక్తుడు ఎటువంటి భౌతిక పరిస్థితి అందున్నను నిత్యముక్తుడే అని శ్రీల రూప గోస్వామి పలికిరి. దివ్య స్థితిలో నిలిచియుండుట భక్తునికే సాధ్యపడినచో బాహ్యశక్తి పట్ల ఆసక్తుడు కాకుండా అంతరంగిక శక్తిలోనే నిలిచియుండుట భగవానునికి నిక్కముగా సాధ్యమైన విషయమే. ఈ విషయమున అర్థము చేసుకొనుట ఏమాత్రము కష్టము కాదు. భక్తుడు తన భౌతిక దేహము వలన విమోహితుడు కానట్లు ఈ భౌతిక జగత్తునకు చెందిన బాహ్యశక్తిచే భగవంతుడు విమోహితుడు కాడు. భక్తునికి భౌతిక దేహం ఎన్నడును ప్రతిబంధకము కాదు. దేహములో 5 రకములగు వాయువులు పనిచేయుచుండును. అంతేకాక దానిలోని హస్తములు, పాదములు, జిహ్వ, ఉపస్థేంద్రియము, గుదము వంటివి నానా విధములుగా పనిచేయుచుండును. అటువంటి అనేకములైన భౌతిక పరిస్థితులలో చిక్కియుండు దేహములో ఉన్నప్పటికీ
భక్తుడు ఇబ్బంది పడడు. ఆత్మస్వరూపుడైన తన స్వరూపుడై తన స్వరూప జ్ఞానము కలిగి అతడు సదా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే రామ 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 హరే హరే అను జపకీర్తముల్లో నెలకొని దేహపరమకు కర్మలతో నిమిత్తము లేకుండును. అదే విధముగా భగవానుడు భౌతిక జగత్తుతో సంబంధమును కలిగి ఉన్నప్పటికీ తన ఆధ్యాత్మిక శక్తిలోనే సదా నిలిచియుండి భౌతిక జగత్తు యొక్క కర్మలలో అనాసక్తి ఉండును. ఇక భౌతిక దేహము విషయమున 6 తరంగములు ఆకలి, దప్పిక, శోకము, మోహము, ముసలితనము, మృత్యువు కలవు. ముక్త పురుషుడెన్నడూను ఈ 6ంటిని పట్టించుకొనడు. సమస్త శక్తులకు పరమశక్తిమంతుడగు ప్రభువైనందున భగవానుడు బాహ్యశక్తితో ఏదో కొద్దిగా సంబంధమును కలిగి ఉన్నను భౌతిక జగత్తులో దాని ప్రతిక్రియలకు అతడు ఎల్లప్పుడూ దూరముగా నుండు. హరే కృష్ణ మాత. థ్యాంక్ యూ మాత. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ చూడండి మాతాజీ, భక్తుల గురించి ఎంత చక్కగా రాశారు. ఈ వాళ్ళు చూడడానికి వాళ్ళు చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా, భక్తులు చేసే కార్యాలన్నీ కూడా చాలా నార్మల్‌గా వీళ్ళేం చేస్తున్నారు, మామూలుగానే ఉన్నారు గదా! రోజు మనలాగే ఆఫీస్‌కొస్తున్నారు. అంతా మనలాగే చేస్తున్నారు. ఆఫీస్‌కొస్తున్నారు, మనలాగే వర్క్ చేస్తున్నారు. రోడ్డు మీద అన్నీ వాళ్ళు సామాన్లవి కొనుక్కునేటప్పుడు గానీ, అన్నీ మామూలుగా మనం నాన్ డివోటీ అంటే అభక్తులు ఏం చేస్తారు, భక్తులు కూడా చూడడానికి అవే చేస్తున్నట్టు ఉంటారనమాట. కాకపోతే వాళ్ళు ఎవరు భక్తుడు, ఎవరు అభక్తుడు అనేది ఎప్పుడు తెలుస్తుందంటే, ఏదైనా మెటీరియల్ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు. ఈవెన్ అభక్తుల్లో కూడా చాలామంది చాలా మెంటల్‌గా చాలా స్టేబుల్‌గా అలాగా అంటే చాలా కూల్‌గా ఉన్నట్టు కనిపిస్తారండి. ఎప్పుడైతే మనకి మన మనం ఊహించని కొన్ని సంఘటనలు జీవితంలో జరుగుతూ ఉంటాయి గదా! అలాంటప్పుడు మనకి భక్తులకి, అభక్తులకి తేడా ఏంటి? లేకపోతే భగవంతుడితో వాళ్ళకున్న రిలేషన్‌ని చూసినప్పుడు మనకి చాలా క్లియర్‌గా తెలుస్తుందనమాట. కొంతమంది అంటారు నేను మెంటల్‌గా చాలా స్ట్రాంగ్ అని. కానీ మనం వాళ్ళకి డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఒక లెవెల్ వరకు మాత్రమే తట్టుకోగలుగుతారనమాట. కానీ భక్తులు అనేవాళ్ళు అలా ఉండరు. వాళ్ళేంటంటే ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా సరే జస్ట్ ఒకవేళ బాగా విపరీతమైన సంతోషకరమైనది ఏమైనా సాధించారనుకోండి, అప్పుడు వాళ్ళకెలా అనిపిస్తుంది, నాది నేను జస్ట్ ఇన్‌స్ట్రుమెంట్ అంతే. భగవంతుడు నన్ను వాడుకున్నారు. నాకు ఒక పనిముట్టులాగా భగవంతుడి చేతిలో పని చేయించుకున్నారు. ఇది భగవంతుడి కృప. నేను చేసిందేం లేదు అని అనుకుంటారు. అదే ఒకవేళ ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, తనను తాను బ్లేమ్ చేసుకుంటారనమాట. నేనెప్పుడో ఎవరికో ఏదో చేసుంటాను. అందుకే వచ్చింది. ఓకే. ఏదైనా కృష్ణ ఉన్నాడు కదా! నన్ను ఆయన చూసుకుంటాడు అని ధైర్యంతో ఉంటారనమాట. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారంటే ఇది వాళ్ళకి కంప్లీట్‌గా ఈ ఆత్మ ఏంటి, బాడీకి సంబంధించిన రిలేషను, తర్వాత నిజమైన జ్ఞానం వాళ్ళకుంటుందనమాట. వాళ్ళకి ఒకే ఒక గోల్ ఉంటుంది. మనం భగవద్గీతలో కూడా నేర్చుకున్నాం కదా! మనకి బహుశాఖ హెనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం ఏకేహ కురునందన ఆ శ్లోకం ఉంది కదండీ! దానిలో భగవంతుడు ఏం చెప్తారు, ఎవరైతే అభక్తులో వాళ్ళకేంటంటే చాలా చాలా వాళ్ళ ఆలోచనలనేవి రకరకాలుగా వెళ్తూ ఉంటాయన్నమాట. రకరకాల గోల్స్ ఉంటాయి వాళ్ళకి జీవితంలో అచీవ్ చేయాల్సినవి. కానీ భగవద్భక్తులకైతే ఒకే ఒక్క గోల్. అదేంటి అంటే భగవంతుడిని చేరుకోవడం, భగవంతుడిని తృప్తిపరచడం, భగవద్ధామానికి చేరుకోవడం. మెయిన్ వాళ్ళు కృష్ణాని ఎలా ప్లీజ్ చేయాలి, భగవంతుడిని నేను ఎలాగ సంతృప్తి పరచగలుగుతాను, అదొక్కటే ఆలోచిస్తారనమాట. కాబట్టి మిగతా ఏవొచ్చినా సరే వాళ్ళకేం పెద్ద విషయంలాగా అనిపించరు. ఇది చదివేటప్పుడు నాకు గురు మహారాజే గుర్తొచ్చారనమాట. ఆయన చూడండి అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఒక ఏజ్‌కొచ్చిన తర్వాత ఎవ్వరికైనా సరే హెల్త్ ఇష్యూస్ వస్తే తట్టుకోలేరనమాట. బాడీ సపోర్ట్ చేయదు. అంత బాడీ సపోర్ట్ చేయకపోయినా గురు మహారాజ్ జీబీసీ మీటింగ్‌లు అటెండ్ అవుతారు. క్లాసులు చెప్తున్నారు. ఇప్పుడు కూడా ఆయన ఇస్కాన్ చెన్నైలో ఉన్నారు. అక్కడుండి కూడా ఆయన క్లాసులు అలా కంటిన్యూయస్‌గా చెప్తూనే ఉన్నారు ప్రతిరోజు. ఇంకా ఏంటంటే మిగతా డివోటీస్ ఆయనకెక్కడ ఏమైపోతుందో అని చెప్పేసి ఇంకా గురు మహారాజ్‌ని గట్టిగా వద్దు గురు మహారాజ్ మీరు చెప్పొద్దు అని అన్నా కొన్ని సార్లు వింటారు. మాక్సిమం అసలు గురు మహారాజ్ ఒక్కొక్కసారి వినరనమాట. క్లాస్ చెప్పాల్సిందంటే చెప్పాల్సిందే. అందుకే సీనియర్ డివోటీస్ కొంతమంది చెప్తారనమాట. గురు మహారాజ్‌కి అంత బాలేదు కాబట్టి మీరు నాకు దర్శనం ఇచ్చేయండి గురు మహారాజ్ దర్శనం ఇచ్చేయండి అని మనం ప్రార్థించకూడదు. ఎందుకంటే గురు మహారాజ్ చాలా చాలా మెర్సిఫుల్. ఎంత మెర్సిఫుల్ అంటే మనం ప్రార్థిస్తే ఆయన కండిషన్ గురించి ఆయన ఆలోచించుకోరనమాట. ఆయన ఆ కండిషన్‌లో ఎవ్వరు వద్దన్నా సరే సోల్ టు సోల్ కనెక్షన్ కదండీ! ఆత్మకి, ఆత్మకి కనెక్షన్. మనం ఇక్కడుండి ప్రే చేసుకున్నా ఎక్కడో ఉన్న గురు మహారాజ్ మన
ప్రేయర్స్‌ని వింటారు, రెసిప్రొకేట్ కూడా చేస్తారనమాట. భగవంతుడు ఏ రకంగా అయితే చేస్తారో ఆయన భక్తులు కూడా, ఆయన శుద్ధ భక్తులు కూడా అలాగే అన్నమాట. చాలా కంపాషన్, చాలా దయ ఎక్కువ ఉంటుంది. అందుకే మనం ప్రార్థించామనుకోండి, ఆయన గురించి ఆయన కేర్ తీసుకోరు. వచ్చేస్తారనమాట దర్శనం ఇవ్వడానికి. అందుకే ప్రతిసారి డివోటీస్, ఇప్పుడు మనం మంచి సీనియర్ డివోటీస్‌ని చూస్తే ప్రేయర్ అంతా చెప్పి, ఇఫ్ యూ సో డిజైర్, అంటే నువ్వు ఇవ్వాలి అనుకుంటే నాకు కావాలి, లేకపోతే వద్దు అంతే. నీ ఇష్టమే నా ఇష్టం అని మనం అలా ఉండాలన్నమాట. ఒక గురువు దగ్గర మన శిష్యులం అయ్యుండి. ఈవెన్ కృష్ణ దగ్గర కూడా అంతే. ఇఫ్ యూ సో డిజైర్, నీకు ఇష్టం ఉంటేనే ఇవ్వు. నీకేది నచ్చితే అదే చెయ్యి. ఇంకా ఇప్పుడు మనం కొంతమంది డివోటీస్ ప్రార్థనలు విన్నా సరే, వాళ్ళు ఎంత డీప్‌గా ఉంటాయంటే వాళ్ళ ప్రేయర్స్, నువ్వు నన్ను రక్షించాలి అనుకుంటే ఇంకా నెక్స్ట్ శ్లోకాస్‌లో వస్తుందనమాట. భక్తి వినోద్ ఠాకూర్ ప్రేయర్స్. ఆయన ఏం చెప్తారు? నా జీవితం మొత్తం నీదే. నువ్వెలా చెప్తే నువ్వు నన్ను రక్షించాలి అంటే రక్షించు. నువ్వు నన్ను చంపేయాలి అనుకుంటే, అంటే పనిష్మెంట్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వు. మీరేది చేసినా కృష్ణ, నువ్వేది చేసినా నాకు ఓకే. నా జీవితం నీది. నేను నీ వాడను. అదే అన్నమాట శరణాగతి అంటే. అంతేకాని నేను ఈ లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్ నేను నీకు పెడతాను. అది కొంచెం టేస్ట్ అటు ఇటు అవ్వచ్చు. నువ్వు కొంచెం అడ్జస్ట్ అయిపోయి యాక్సెప్ట్ చేసి నాకు మళ్ళీ ప్రసాదం ఇవ్వు. ఇలాంటి కండిషన్స్ ఉండవండి. క్షమ్ అంటే హంబుల్‌నెస్, ఆ వినయం అనేది ఇంపార్టెంట్. నేను పెద్ద మూర్ఖుడిని. మూర్ఖ నంబర్ 1ని నేను. కానీ నువ్వు నా పట్ల ఎంత దయ చూపిస్తున్నావు. నా వల్ల ఏమైనా తప్పులు, రెండిటికి 2 ప్రేయర్స్‌లో ఎంత తేడా ఉందండి. నేనేదిస్తే అది తీసుకో. నాకింతే వచ్చి చేయడము. నేను ఇలాగే చేయగలను. నువ్వేదిస్తే అది తీసుకో. ఇంకొకటేంటి, నా వల్ల ఎన్నో పొరపాట్లు జరుగుతున్నాయి. అయినా సరే నువ్వు నా పట్ల చాలా దయ చూపిస్తున్నావు. నువ్వు ఏదిస్తే అది నేను తీసుకోవడానికి రెడీ. అంటే నువ్వు పనిష్మెంట్ ఇవ్వు, నేను రెడీ. నువ్వు నన్ను రక్షిస్తావా? నేను రెడీ. నువ్వేది చేస్తే అది నీ దయ నా మీద. అలా ఉండడం, రెండిటికి మన యాటిట్యూడ్‌లో లేకపోతే మన చేతనంలో ఎంత డిఫరెన్స్ ఉందండి. ఇలా అన్నమాట. అంటే పెద్ద భక్తుల, మంచి భక్తుల యొక్క ప్రేయర్స్ అవి వినేటప్పుడు మనం ప్రేయర్స్ ఎలా చేయాలి? ఎలా భగవంతుడికి మనం ప్లీజ్ చేయాలి అనేది తెలుస్తుందనమాట. లేకపోతే ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటాం, నేను చేస్తున్నాను. నేను చాలా రోజు చదువుతున్నాను. రోజు భగవంతుడికి సేవ చేస్తున్నాను. కానీ మన చేతనంలో ఆ చేంజెస్ అనేవి రాలేదనుకోండి, మార్పు రావట్లేదనుకోండి, అంటే ఎక్కడో ఏదో మిస్టేక్ అనమాట. ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుతుంది. మనకి తెలియట్లేదు. అప్పుడేం చేయాలి? మనం రీవిజిట్ చేసుకోవాలనమాట. ఎక్కడెక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయి? నా సాధనలో ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది? నేను నిజంగా భగవంతుడి ప్రీత్యర్థం నేను చాంటింగ్ చేస్తున్నానా? లేకపోతే అక్కడ కూడా నా స్వార్థం ఏమైనా ఉందా? భగవంతుడికి భోగా పెట్టేటప్పుడు, లేకపోతే భగవంతుడి వేరే వాళ్ళకి క్లాస్ చెప్పేటప్పుడు, అంటే మన ప్యూరిఫికేషన్ జరగాలి అనుకోవడం తప్పులేదు. కాకపోతే ఏంటంటే నాకు పేరు రావాలి. నేను క్లాస్ చెప్తున్నాను. అందరూ నన్ను వాహ్! వాహ్! అనాలి. లేకపోతే నేను భగవంతుడికి భోగా పెడుతున్నాను. మాతాజీలకి, ప్రభుజీలకి అందరికీ ఆ ప్రసాదం నేను సర్వ్ చేస్తున్నాను. అలాంటప్పుడు మాతాజీ మీరు మంచి కుక్ మాతాజీ, ఆ పేరు ప్రఖ్యాతుల కోసం చేయకూడదనమాట. భగవంతుడు ప్లీజ్ అయ్యాడా? లేదా? మనం చేసే పని వల్ల. అది కంటిన్యూయస్‌గా చెక్ చేసుకోవాలి. మనకి నెగెటివ్ థాట్స్ వస్తున్నాయి అంటే మన సాధనలో ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుతుందనమాట. అది మనం చెక్ చేసుకొని కరెక్ట్ చేసుకోవాలి. మనం కరెక్ట్ చేసుకోలేకపోతే, మనం ఐడెంటిఫై చేసుకోలేకపోతే, గుర్తించలేకపోతే, మనం మన ఆధ్యాత్మిక గురువు మీద, కృష్ణుడి మీద డిపెండ్ అవ్వాలనమాట. అలా. నెక్స్ట్ 30th శ్లోక. ఏనాహం ఆత్మయతనం వినిర్మిత ధాత్రా యతో అయం గుణసర్గ సంగ్రహః స ఏవ మాం హంతుం ఉదయుధః స్వరాడ్. నెక్స్ట్ ఉపస్థితో అన్యం శరణం కం ఆశ్రయే. ట్రాన్స్లేషన్ ఎవరైనా చదవండి మాతాజీ. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ, నేను చదువుతాను మాతాజీ. చదవండి. ధరణి ఇట్లు పలకసాగెను. ప్రభు, నీవు భౌతిక జగత్తును నడుపు వాడవు. నీవే ఈ జగత్తును త్రిగుణములను సృష్టించిన వాడవు కనుక సకల జీవులకు ఆశ్రయస్థానమగు నన్ను అనగా ధరణిని సృష్టించినది కూడా నీవే. అయినను ఓ దేవా, నీవు పూర్ణ స్వతంత్రుడవు. అటువంటి నీవు ఇప్పుడు ఎదుట నిలబడి ఆయుధములతో నన్ను చంప సిద్ధపడినచో నేనెవరిని ఆశ్రయించగలను? ఎవరు నాకు రక్షణనివ్వగలరు? హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ చూడండి, ఆవిడ ఇంకొక లెవెల్ దిగిందనమాట. ఏమంటున్నారు? మొత్తం అన్నిటిని క్రియేట్ చేసేది ఈ భౌతిక ప్రపంచం వల్ల, మొత్తం నీ వల్ల ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా సృష్టింపబడింది. అన్ని గుణాలు, తర్వాత
అన్ని జీవులు తర్వాత నన్ను కూడా క్రియేట్ చేసింది నువ్వే. మరి అలాంటప్పుడు ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు? నువ్వు నన్ను చంపేస్తానంటున్నావా కృష్ణ? నేనింకెక్కడికి వెళ్తాను? ఎవరు నన్నింక రక్షించగలరు? అని ఆ రకంగా ఇంకా ఆవిడ మొత్తం ఒకప్పుడు ఏం చెప్పింది? నేను లేకపోతే మీరెలా ఉంటారన్నట్టు మాట్లాడింది. ఇప్పుడు అవన్నీ తగ్గిపోయి ఏ లెవెల్‌కొచ్చారు? నువ్వు లేకపోతే నాకెలా అవుతుంది? అని చెప్తున్నారనమాట. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారంటే పర్పర్ట్ ఎవరైనా భాష్యం ఎవరైనా చదువుతారా మాతాజీ? ఇంతవరకు ఎవరైతే చదవలేదో వాళ్ళు జస్ట్ హ్యాండ్ రైజ్ చేసుకొని 1 బై 1 చదవండి మాతాజీస్ ఇంకా. హరే కృష్ణ మాతాజీ చదువు. హరే కృష్ణ మాతాజీ. 30th శ్లోకం. 30వ శ్లోకం భాష్యం మాతాజీ. హరే కృష్ణ. ధరణి ఇచ్చట పృథువు ఎదట సంపూర్ణ శరణాగతి లక్షణములను ప్రదర్శించుచున్నది. ఎవడినైతే కృష్ణుడు చంపగోరునో అతడిని ఎవ్వరునూ కాపాడలేరని, ఎవడినైతే కృష్ణుడు రక్షించునో అతడిని ఎవరు చంపలేరని సాధారణంగా చెప్పబడే విషయమే. పృథువు ధరణిని చంప సిద్ధపడినందున ఆమెకు రక్షణము నొసగు వారెవ్వరునూ లేరు. మనందరకు భగవాను నుండియే రక్షణము లభించుచున్నది కనుక అతనికే ఎల్లరూ శరణు చొచ్చుట యుక్తమైనది. కనుకనే శ్రీకృష్ణుడు భగవద్గీతలో 18.66 ఈ విధంగా ఉపదేశించున్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మములను పరిత్యజించి నన్ను శరణు పొందుము, నిన్ను సమస్త పాపముల నుండి నేను ఉద్ధరించదను, భయమునందకము. శ్రీల భక్తి వినోద ఠాకూర్లు ఈ విషయం ఇట్లు గానము చేసిరి. హే ప్రభు, నా మనస్సు ఇల్లు భౌతికావసరములకు కేంద్రము వంటిది. దేహ సంబంధమున గల సమస్తము ఇప్పుడు నీకే అర్పించబడినది. కోరినట్లు వర్తించుటకు నీవు పూర్ణ స్వతంత్రుడవు. నీకు ఇష్టమైనచో నన్ను చంపవచ్చును లేదా రక్షింపవచ్చును. ఏ పరిస్థితిలోనైనను నేను నీ నిత్య దాసుడును. కోరినట్టు చేయుటకు నీకు సమస్త అధికారము కలదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మదర్స్. ఈ శ్లోకంలో ఆవిడ ప్రొటెక్షన్ కోసం, రక్షణ కోసం అడుగుతున్నారనమాట. ఇక్కడ భక్తి వినోద్ ఠాకూర్ ప్రేయర్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అనమాట మనందరికీ. ఆయన ఏం చెప్తున్నారు? మొత్తం నా ఇల్లు అవన్నీ కూడా దానికి భౌతికంగా ఉన్నాయి అన్నిటినీ కూడా. కానీ ఇప్పుడు అన్నీ నా బాడీకి కనెక్ట్ అయ్యి ఉన్నాయన్నమాట. నా శరీరానికి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. నా ఇల్లు, నా బాడీ, తర్వాత నువ్విచ్చిన అన్ని సదుపాయాలు కూడా, భౌతికంగా ఇచ్చిన సదుపాయాలన్నీ కూడా నా శరీరానికి సంబంధించినవే. ఇప్పుడు నేను నీకు సరెండర్ అవుతున్నాను. కాబట్టి ఎలాగైనా భగవంతుడు పూర్ణ స్వతంత్రుడు. కాబట్టి నీకు ఎలా నచ్చితే అలా చెయ్యి నన్ను. నేను నీకు దాసుడని, నువ్వు నాకు దాసుడికి ఏంటంటే ఇప్పుడు సర్వెంట్స్‌కి ఎక్కువ ఆప్షన్స్ ఉండవు కదా! నాకు నచ్చినట్టు నేను పని చేస్తాను, మీరు చేయించుకోండి అని చెప్పి మన ఇంటికి ఎవరైనా సేవకులు ఎవరైనా సర్వెంట్స్ ఎవరైనా వస్తే మనం పెట్టుకుంటామా వాళ్ళని? మనకి నచ్చినట్టు వాళ్ళు చేయాలి అని మనం చెప్తాం. అంతేగాని నీకు నచ్చినట్టు నువ్వు చెయ్యమ్మా అని ఎవరు చెప్పరు. ఎవ్వరని చెప్పం కదండీ జనరల్‌గా. అదే అన్నమాట ఇక్కడ. ఇక్కడ భక్తి వినోద్ ఠాకూర్ ఏమంటున్నారు? నేను సేవకుడిని. కాబట్టి నువ్వు నన్ను నీకు ఎలాగ నచ్చితే అదే చెయ్యి. నువ్వేది చేసినా నాకు ఓకే అని అది అన్నమాట కంప్లీట్ సరెండర్ అవ్వడం అంటే. మనకి నచ్చినట్టు భగవంతుడిని అడ్జస్ట్ చేయడం కాదు. భగవంతుడికి నచ్చినట్టు మనల్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అది ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ టెక్స్ట్ 31. ఏతద్ ఆదావ్ అసృజచ్చరాచరం స్వమాయయాత్మా శ్రయయా వితర్క్యయా తయైవ సో అయం కిల గోప్తుం ఉద్యతః కథం ను మాం ధర్మపరో జిఘాంసతి. హరే కృష్ణ మాతాజీ. సృష్ట్యారంభమున నీవు నీ అచింత్య శక్తిచే సమస్త స్థావర జంగమములను సృజించితివి. అదే శక్తిచే నీవు జీవులను రక్షింప ఇప్పుడు సిద్ధపడి ఉన్నావు. నిజమునకు ధర్మమునకు పరమ రక్షకుడవు నీవే. అటువంటి నీవు నేల గోరూపమున ఉన్నప్పటికీ సంహరింపగోరుచున్నావు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారండి? అన్నిటినీ కూడా నువ్వే సృష్టించావు. అన్ని నువ్వే మొత్తం ఈ ధర్మ సూత్రాలన్నిటికీ కూడా నువ్వే రక్షకుడివి. ఇవన్నీ చెప్తున్నారనమాట. కానీ ఫైనల్‌గా ఏం చేస్తున్నావు? నువ్వు నన్ను క్రియేట్ చేసింది కూడా నువ్వే. ఇప్పుడు నేను గోరూపంలో ఉన్న నన్నేమో నువ్వు చంపేస్తానంటున్నావు. నువ్వు కాకపోతే మరి ఇంకెవరు నన్ను రక్షిస్తారు? నేను ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి? ఇలాంటివన్నీ ఆవిడ ప్రే చేస్తున్నారనమాట. అంతా భగవంతుడి ఇష్టము. అది ఇక్కడ మెయిన్. ఏది మనకి నచ్చినట్టు మనం ఏ విషయము కూడా అంటారు కదండీ! ఈశ్వరుడి ఆజ్ఞ లేనిదే చిన్న గడ్డిపోచు కూడా కదలదు అని. అక్కడ ఈశ్వరుడు ఎవరు? భగవంతుడు అన్నమాట. కృష్ణుడు.
కృష్ణుడి ఆజ్ఞ లేనిదే ఏది జరగదు. ఏది మన మన చెయ్యి కదుపుతున్నాము అంటే దానికి కూడా మనకి భగవంతుడి కృప. మనం భగవంతుడి నామం చెప్తున్నాము అంటే భగవంతుడి కృప. ప్రతీదీ కూడా మన జీవితంలో జరిగే ప్రతీదీ కూడా భగవంతుడి కృపే అన్నమాట. ఆయన ఆ కృపని విత్‌డ్రా చేసేస్తే, ఆ కృపని చూపించడం మానేస్తే అయిపోయింది. ఇంకేం లేదు. నెక్స్ట్ శ్లోక. నూనం బతే శస్య సమీహితం జనైః స తన్మాయయా దురజయ దురజయయా కృతాత్మభిః న లక్ష్యతే యస్తవ అకారయద్ యో అనేక ఏకః పరస్తశ్చ ఈశ్వరః. మాతాజీ చదవనే. చదవండి మాతాజీ. హే ప్రభు, నీవు ఒక్కడవే అయినను అచింత్య శక్తిచే పలు రూపములలోనికి విస్తరించితివి. బ్రహ్మదేవుని ద్వారా నీవు ఈ విశ్వమును సృజించితివి కనుక నీవు సాక్షాత్తుగా దేవదేవుడవే అయి ఉన్నావు. అనుభవశూన్యులకు వారు మాయచే కప్పబడి నీ దివ్య కర్మలను ఎరుగజాలరు. భాషను చదవాలి మాతాజీ. చదవండి ప్రభుజీ. భాష్యము. భగవంతుడు ఒక్కడే, కానీ అతడు భౌతిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి, తటస్థ శక్తి అనేది పలు రూపములలోనికి విస్తరించును. మనుజుడు అనుగ్రహపాత్రుడు కానిదే, విశేషముగా కరుణను బడయనిదే ఒక్కడైనా భగవంతుడు వివిధ శక్తులచే ఎట్లు పనిచేయుననేది విషయమును ఎరుగజాలడు. జీవులు భగవానుని తటస్థ శక్తి స్వరూపులు. బ్రహ్మ కూడా ఆ జీవులలో ఒకడైనను దేవదేవుని చే విశేషముగా శక్తిని బడిసి ఉండేను. ఈ విశ్వమునకు బ్రహ్మయే సృష్టికర్తగా భావింపబడినను నిజమునకు దేవదేవుడగు శ్రీకృష్ణుడే ఆది సృష్టికర్తయ్యి ఉన్నాడు. ఈ శ్లోకంలో మాయయ అను పదము ప్రధానమైనది. మాయ అనగా శక్తి అని భావము. బ్రహ్మ భగవానుని తటస్థ శక్తి వ్యక్తీకరణలో ఒకడే కాని శక్తిమంతుడు కాడు. అనగా బ్రహ్మ కేవలం పనిముట్టు మాత్రమే. కొన్ని మార్లు ప్రణాళికలు పరస్పర విరుద్ధంగా గోచరించినను ప్రతి కార్యము వెనక ఒక నిశ్చితమైన ప్రణాళిక ఉండును. అనుభవజ్ఞుడైన వాడు మరియు భగవత్ కరుణను విశేషముగా బడసిన వాడు మాత్రమే ప్రతిదీ భగవత్ సంకల్పమును అనుసరించి జరుగుతున్నదని తెలుసుకొనగలడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అయితే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారండి, భగవంతుడు చేసేవి అంటే చాలా మంది మనం కూడా ఇస్కాన్‌లోకి రాకముందు ఎలా అనుకునేవాళ్ళం అండి, అంత క్రియేషన్ అంతా, ఈ సృష్టి అంతా జరిగేది బ్రహ్మదేవుడి వల్లే అనుకునేవాళ్ళం. కానీ మనకి రియాలిటీ ఎప్పుడు తెలిసింది, ఇక్కడికొచ్చిన తర్వాత మనం భాగవతం అవన్నీ చదివిన తర్వాత మనకి అర్థమైందనమాట. ఈవెన్ బ్రహ్మదేవుడికి, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి కూడా శక్తి అంతా ఎవరి నుంచి వస్తుందంటే ఆ ప్రైమరీ క్రియేటర్ అనమాట. ఫస్ట్ సృష్టికర్త ఎవరు అంటే భగవంతుడు. ఆయన బ్రహ్మదేవుడిని సృష్టించి, బ్రహ్మదేవుడు మిగతా సృష్టి అంతటిని ఆయన కంటిన్యూ చేశారనమాట. అంటే బ్రహ్మదేవుడికి కూడా శక్తి వచ్చేది అక్కడి నుంచే. ఎవరైతే మామూలుగా భగవంతుడి యొక్క భక్తుల్ని అర్థం చేసుకోవడమే కష్టం. ఇందాక చెప్పుకున్నాం కదండీ! భక్తులు, అభక్తులు చేసే కర్మలు ఒకేలాగా ఉంటాయన్నమాట చూడ్డానికి. కానీ ఎవరి ఇంటెన్షన్ ఏంటి అనేది ఎవరికి తెలుస్తుంది? వేరే భక్తులకు మాత్రమే భక్తుల యొక్క మనస్తత్వం అనేది అర్థమవుతుంది. మామూలుగా అభక్తులకేమో నాలాగే చేస్తున్నారు కదా! ఏముంది వీళ్ళలో గొప్పతనం అనుకుంటారనమాట. అంటే ఒక్కొక్కసారి మనకి ఆ భగవంతుడు భక్తులు చేసే కర్మలు కూడా మనకేం అర్థం కాదు. నిన్న మనం ప్రీవియస్ క్లాస్‌లో మనం ఒకటి చెప్పుకున్నాం కదండీ! ఒకసారి ప్రభుపాద్ దగ్గరికి ప్రభుపాద్‌ని మీట్ అవ్వడానికి వస్తారనమాట, కలవడానికి. ఆయన టేబుల్ మీద చాలా డబ్బులుంటాయి. ప్రభుపాద్ ఏమో వాటిని కౌంట్ చేస్తూ ఉంటే చాలా సేపు అక్కడున్నతను అసలు ఆపుకోలేకపోతారనమాట. చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఏంటి ఈయన పెద్ద సన్యాసిలా ఉన్నారు. అందరూ ప్రభుపాద్ అంటే నేనేదో అనుకున్నాను. ఈయనేమో కూర్చొని ఇక్కడ చాలా డబ్బులు పెట్టుకొని అన్ని కౌంట్ చేసుకుంటున్నారు. ఈయనకి డబ్బులంటే వ్యామోహం. ఇలా ఏదేదో ఆయన పెద్ద ఒకటంతా సృష్టించేసుకున్నారనమాట మైండ్‌లో. తర్వాత లాస్ట్‌లో ప్రభుపాద్ ఏం చేశారంటే అన్నీ కౌంట్ చేసి డబ్బులన్నిటిని కొన్ని పార్ట్స్‌గా డివైడ్ చేసి ఒక్కొక్క సేవకి ఒక్కొక్క కవర్‌లో పెట్టేసి ఒక్కొక్కళ్ళకి ఇచ్చేసి, "నువ్వు ఈ డబ్బులు దీనికోసం ఖర్చు చేయి, దీనికోసం ఖర్చు చేయి" అని చెప్పేసి వాళ్ళందరికీ ఇచ్చేసారు. ప్రభుపాద్ దగ్గర ఏం మిగిల్చుకోలేదనమాట.
అప్పుడు ఈయనకు అర్థమైంది. ఓహ్! ఈయన ఇంత సర్వీస్ యాటిట్యూడ్‌తో ఉన్న మనిషా? నేను అర్థం చేసుకోలేకపోయాను. ఎంత గొప్ప భక్తుడా! చూడండి మనం ఈవెన్ మన ఆధ్యాత్మిక గురువు కూడా ఆహ్, నిన్న క్లాస్‌లో ఒక మంచి పాయింట్ గురు మహారాజ్ గురించి చెప్పారు. హ్మ్. ఆ! మాయాపూర్‌లో ఒక హ్మ్, హాస్పిటలా సంథింగ్ ఏదో ఎక్స్‌టెండ్ చేయడానికి అంటే బిల్డింగ్స్ అవి కొత్తవి ఇంకొంచెం కాదు సారీ, వంశీ భవన్ అని ఒక ప్రసాదం హాల్ ఉంది కదండీ! దానికి దగ్గరలో అక్కడ ఒక గేట్ లాంటిది పెడదాం అనుకున్నారనమాట. ఆ గేట్ పెట్టడానికి అక్కడ ఒక 2 చెట్లు అడ్డం ఉన్నాయంట. ఆ 2 చెట్లని నరికితే కానీ ఈ గేట్ పెట్టడానికి అవ్వదు. అయితే అప్పుడు ఒక ప్రభుజీ అన్నారు, ఒక సీనియర్ డివోటీ అన్నమాట. ఆ పర్టిక్యులర్ మీటింగ్‌లో ఈవెన్ జగపతాక్ స్వామి గురు మహారాజ్ కూడా ఉన్నారు. అయితే ఈ పర్టిక్యులర్ డివోటీ ఏం జెప్పారంటే, ఒక సజెషన్ అన్నమాట. అందరూ మీటింగ్‌లో అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎవరి సజెషన్స్ వాళ్ళు ఇస్తున్నారు. ఈ సీనియర్ డివోటీ ఏం చెప్పారంటే, ఆ చెట్లని మనము భగవద్ధామానికి పంపించేద్దాము. అప్పుడే మనం గేట్ పెట్టగలం అని అన్నారు. కొంతమంది వద్దని, కొంతమంది అవునని. ఎప్పుడైతే ప్రభుజీ అలా అన్నారో, అప్పుడు వెంటనే గురు మహారాజ్ ఏమో చాలా సీరియస్‌గా ఏదో ఆలోచిస్తున్నట్టు అలా సైలెంట్ అయిపోయారు. ఏం మాట్లాడలేదన్నమాట. కొంచెం సేపు పోయిన తర్వాత అన్ని డిస్కషన్స్ అన్నీ అయ్యాయి. అన్ని డిస్కషన్స్ అన్నీ అయిన తర్వాత ఫైనల్‌గా వాళ్ళు వాళ్ళు ఏం డిసైడ్ చేశారు అనంటే ఆల్టర్‌నేట్ సొల్యూషన్ చూద్దాము. ఎందుకంటే ఆ చెట్లన్నీ 2 చెట్లు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాయన్నమాట. అయితే అంత డిస్కషన్ అన్నీ అయిన తర్వాత ఈ సీనియర్ డివోటీ ఫైనలైజ్ కంక్లూజన్‌కి రావాలన్నమాట. ఈయనేం చెప్పారు, సరే అయితే ఇంకా మన చెట్లని మనం భగవద్ధామానికి పంపించొద్దు. మనం ఇక్కడే ఉంచుదాము అనగానే వెంటనే గురు మహారాజ్ ఏమో హరి బోల్! హరి బోల్! అని 3 టైమ్స్ అలా గట్టి గట్టిగా అరిచారంట. అంటే చూడండి ఇప్పుడు వాళ్ళు అయ్యో! ఏంటి మనం ఈ ఈ రోడ్ ఎక్స్‌టెన్షన్‌కో లేకపోతే అదంతా ఒక ప్రాపర్‌గా చానలైజ్ చేయడానికో ఈ చెట్లని ఎందుకు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఈ చెట్లను ఎందుకంటే ఆ చెట్లు కూడా మాయాపూర్‌లో ఉన్నాయి అనంటే అవి కూడా ఎంతో కొంత వాటికి సుకృతి ఉంటుంది. ఇది కరెక్ట్ టైం కాదు వాటిని పంపించేయడానికి. అంటే వాటిని నరకడానికి. మన స్వార్థం కోసం వాటిల్ని ఎలా నరుకుతాం? ఆఫ్‌కోర్స్ వాళ్ళు ఒక పక్క చెట్లు నరికినా మాయాపూర్‌లో ప్రభుజీ చెప్పడం ఏంటంటే చాలా చెట్లు నాటుతున్నారంట. ఒక పక్క అంటే అవసరాన్ని బట్టి కొట్టినా ఇంకో పక్క చెట్లను నాటడం కూడా జరుగుతుందనమాట. అయితే ఇక్కడ ఏంటంటే చూడండి అక్కడ మనకి భక్తులు యొక్క మనస్తత్వం అనేది అర్థం కాదనమాట వెంటనే. మనకు కూడా ఎంతో భక్తి ఉండాలి. అప్పుడే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఆ ప్రభుజీ సీనియర్ డివోటీ కాబట్టి ఆయనకి అర్థమైందనమాట. మామూలుగా మనలాంటోళ్ళం అయితే మంచిదే కదా! చెట్లు భగవద్ధామానికి వెళ్తే మంచిదే కదా! కానీ కొట్టేటప్పుడు ఆ చెట్లుకి ఎంత పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. అది గురు మహారాజ్ మూడనమాట. అలాగా అలా చేయొద్దు. మన స్వార్థం కోసం వాటినెందుకు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వాటిని ఎందుకు కొట్టేయాలి అని గురు మహారాజ్‌కి ఆలోచన. అందుకే అది ఫస్ట్ అలా చెప్పినప్పుడు ఆయన బాధపడ్డారు. ఎప్పుడైతే కొట్టనవసరం లేదు. మన ఆల్టర్‌నేట్ సొల్యూషన్స్ చూసుకుందాము అని ఫైనలైజ్ చేశారో గురు మహారాజ్ హ్యాపీ అన్నమాట. అలా వాళ్ళ మూడే మనకర్థం కాదు. ఇంకా భగవంతుడి మూడ్ మనం ఎలా అర్థం చేసుకుంటాము? వాళ్ళకి కూడా ఏంటంటే భగవంతుడి మూడ్ చాలా కొంచెమే అర్థమవుతుందంట. అంత భక్తి మనలో ఉన్నప్పుడు మనం భగవంతుడిది ఏదైనా సరే అన్‌లిమిటెడే కదండీ! భగవంతుడు ఇప్పుడు ఆయన్ని అర్థం చేసుకోవాలి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కూడా అర్థం చేసుకోలేరేమో. అంత శక్తిమంతుడు, అంత దయామయుడు, ఆయనకున్న అన్ని క్వాలిటీస్ అన్‌లిమిటెడ్ అన్నమాట. ఎంత పరిమితి అని మనం చెప్పలేనంత ఉంది ఆయన దగ్గర అర్థం చేసుకోవడానికి. మహాభక్తులు కూడా ఎంతో శుద్ధ భక్తులు కూడా ఆయన్ని కొంచెం మాత్రమే అర్థం చేసుకోగలరంట. మనలాంటి వాళ్ళమైతే ఇంకా కష్టం భగవంతుడిని అర్థం చేసుకోవాలంటే. నెక్స్ట్ టెక్స్ట్ 33 శ్లోక నంబర్ 33 సర్గాదియో అస్యానురుణద్ధి శక్తిభిర్ద్రవ్యక్రియాకారక చేతనాత్మభిః తస్మై సమున్నద్ధ నిరుద్ధ శక్తయే నమః పరస్మై పురుషాయ వేధసే. హరే కృష్ణ మాతాజీ, నేను చదవనా? చదవండి మాతాజీ. ఓ దేవా, భౌతిక తత్వములు, ఇంద్రియములు, దేవతలు, బుద్ధి, అహంకారము, అంతేకాక సమస్తమునకు నీవే నీ శక్తుల ద్వారా మూల కారణమై ఉన్నావు. నీ శక్తి ద్వారానే నీవు ఈ దృశ్యమాన జగత్తును
సృజించి పోషించి లయింపచేయుదువు. కేవలం నీ శక్తి ద్వారానే సమస్తము కొన్ని మార్లు వ్యక్తమై మరికొన్ని మార్లు అవ్యక్తమగుచుండును. కనుకనే నీవు సర్వకారణ కారణవగు దేవదేవుడవు. అట్టి నీకు నేను నమస్కరించుచున్నాను. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఆవిడ భూమాత గ్లోరిఫై చేస్తుంది అనమాట. ఏమని చెప్తున్నారండి, మొత్తం నీ ఇంటర్నల్ పొటెన్సీతోనే, అంటే నీ శక్తులతోనే నువ్వు మొత్తం ఈ భౌతిక ఆబ్జెక్ట్స్ అన్నిటిని నువ్వే క్రియేట్ చేసావు. తర్వాత మా ఇంద్రియాలని క్రియేట్ చేసావు. తర్వాత ఎంతో మంది డెమిగాడ్స్ని, అంటే దేవతల్ని సృష్టించావు. తర్వాత ఈగో, ఇంటెలిజెన్స్, బుద్ధి, అహంకారము ఇవన్నీ కూడా నీ నుంచే వచ్చాయన్నమాట. మొత్తం అంటే ఇది భగవంతుడు సృష్టి కాదు అని చెప్పడానికి ఏమి ఉండదు అనమాట. ఇప్పుడు చాలా మంది సైంటిస్టులు వాళ్ళు ఏవేవో మెషిన్స్ అవి కనిపెడుతూ ఉంటారు అనమాట. ఒకప్పుడు ఈవెన్ మనం భాగవతం చదివేటప్పుడు కొన్నిసార్లు భగవంతుడు ఆయన భక్తుల్ని తీసుకొని వెళ్ళడానికి, భగవద్ధామానికి తీసుకొని వెళ్ళడానికి ఏరోప్లేన్స్ అవి పంపిస్తారు. అలాంటివన్నీ చేస్తారు కదండి. అవన్నీ ఇప్పుడు కూడా మనకు ఉన్నాయన్నమాట. కాకపోతే ప్రతిదానికి ఆరిజిన్, ఇప్పుడు ఆ ఏరోప్లేన్ ఇప్పుడు తయారు చేస్తున్న ఏరోప్లేన్స్ అవి తయారు చేస్తున్నారు అంటే అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు వాటికి యూజ్ చేసే ఆ లోహాలు అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి? భగవంతుడి సృష్టి అన్నమాట. ఏది కూడా మనం చేసాము, నేను ఇది చేశాను అని క్లెయిమ్ చేసుకోవడానికి ఏది ఉండదన్నమాట. సపోజ్ ఇప్పుడు కొన్ని రకరకాల టాబ్లెట్స్ అవి పెడుతున్నారు, ఎన్నో రకాల మెడిసిన్స్ అవి అవన్నీ కనిపెడుతున్నారు. కానీ ఏంటంటే ప్రతిదీ కూడా కనిపెట్టిన మెడిసిన్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయండి? అవన్నీ కూడా భగవంతుడి నుంచే. ఆ కెమికల్స్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అవన్నీ భగవంతుడి సృష్టి అన్నమాట. ఆయన సృష్టి నుంచే మనం తీసుకుని దాన్ని వేరే రకంగా మోడిఫై చేసి మనకి మనం వాడుకుంటున్నాము. అంతేకాని ఏది మనం చేసాము అని క్లెయిమ్ చేసుకోవడానికి ఏం లేదు అక్కడ. అదే విషయం చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ శ్లోకం అండి 34. సవై భవాన్ ఆత్మ వినిర్మితం జగద్భూతేంద్రియాంతః కరణాత్మకం విభో సంస్థాపయిష్యన్ అజమామ్రసాతలాద అభ్యుజ్జాహార అంభస ఆది సూకరః. చదవండి మాతాజీ. హరే కృష్ణ. హే ప్రభు, నీవు పుట్టుక లేనివాడు. ఆది వరాహ రూపమున నీ ఒక మారు విశ్వజలముల నుండి నన్ను రక్షించితివి. ప్రపంచ పోషణార్థమే నీవు నీ శక్తి ద్వారా భౌతిక తత్వములను, ఇంద్రియములను, అంతఃకరణను సృజించితివి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అయితే ఇందులో ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారండి? ఇంతవరకు భగవంతుడు ఏం చెప్పారు? నేను నిన్ను చంపేస్తాను, నువ్వు నా ఆర్డర్స్ అన్నిటినీ కూడా నువ్వు ధిక్కరించావు, నేను నిన్ను చంపేస్తాను, నువ్వు చాలా పాపాలు చేసావు అని అన్ని నువ్వు ఫుడ్ గ్రెయిన్స్ అన్నిటిని యజ్ఞాలు తీసుకున్నావు, ఆహార పదార్థాలు ఏవి ఇవ్వట్లేదు, నేను నిన్ను చంపుతా అని భగవంతుడు చెప్తున్నారు కదా. అందుకే ఈవిడ ఆ వరాహస్వామి రూపంలో వచ్చి భూమాతను ఏ రకంగా రక్షించారో అది గుర్తు చేస్తున్నారు అనమాట. ఏదో ఒక రకంగా మొత్తానికి ఆవిడ ఏంటంటే భగవంతుడిని పాసిఫై చేస్తున్నారు, కామ్ చేస్తున్నారు అనమాట. కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు రకరకాల ఇన్స్టెన్సెస్ అన్నిటినీ గుర్తు చేసి. వరాహ అవతారం గురించి గుర్తు చేశారు. అప్పుడు వరాహ అవతారంలో స్వామి వచ్చి హిరణ్యాక్షుడిని చంపి భూమాతను ఎలా రక్షించారు అనే దాని గురించి చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోక 35. అపాం ఉపస్థే మయినావి అవస్థితాః ప్రజా భవానద్య రిరక్షిషు కిల స వీరమూర్తిః సమభూద్ ధరాధరో యమాం పయసి ఉగ్రశరో జిఘాంససి. చదవని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతున్నాను. చదవండి మాతాజీ. దేవా, ఈ విధముగా నీవు నన్ను మారు జలము నుండి రక్షించినందున ధరాధరుడివని దరిద్రుని ధరించువాడు ప్రసిద్ధికెక్కితివి. అయినను ప్రస్తుతము మహావీరుని రూపమును నీవే నన్ను పదునైన బాణములతో వధింపనున్నావు. కానీ నేను జలమునందలి నావవలే సమస్తమును తెలియచుదానము కదా. హరే కృష్ణ. మాతాజీ భాష్యం కూడా చదవండి మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ చదవండి మాది. ఇంతవరకు ఎవరు చదవలేదు వాళ్ళు చదవండి మాతాజీ. భగవానుడు ధరుడనియు పిలువబడినాడు, అనగా వరాహావతారమున తన కోరికలపై దరిద్రిని నిలుపుకొని ఉన్నవాడవని భావం. కనుకని గోరూపిణి యగు దరిద్రి భగవానుని పరస్పర విరుద్ధముగు కర్మలను తెలియజేయుచున్నది.
భగవానుడు ఒక మారు భూమిని రక్షించినప్పటికీ జలమునందలి నాన వంటి అర్థాన్ని ప్రస్తుతము అతడు తలక్రిందులు చేయగోర్చున్నాడు. భగవంతుని కార్యములను ఎవ్వరును అవగతము చేసుకొనజాలరు. అల్పజ్ఞాత కారణమునే మానవులు కొన్ని మార్లు భగవత్కర్మలను విపరీతముగా నున్నవని తలచుచుందురు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారండి? భూమాత ఏం చెప్తుంది? భగవంతుడిని ధరాధరుడు అంటారు. ఎందుకంటే ఒకసారి గర్భోదక సాయిలో గర్భోదక వాటర్లో హిరణ్యాక్షుడు ఆవిడ్ని ముంచేయడం జరిగినప్పుడు ఆయన మోసారనమాట. పైకి తీసి ఆయన తన టస్క్స్ మీద కొమ్ముల మీద మోసి ఆవిడని బయటికి తీసుకొని వచ్చారు కదా! ఆ ఇన్స్టెన్స్‌ని గుర్తు చేస్తున్నారనమాట. తర్వాత ఆవిడ అంటే ఆయన భూమాతను మాత్రమే కాదు, ఒకసారి ఇప్పుడు మనం భాగవతం స్టార్టింగ్‌లో అక్కడంతా చదువుతాం కదండీ! ఒకసారి ఒక పరీక్షిత్ మహారాజు అంటే ఓన్లీ భగవంతుడు మాత్రమే కాదనమాట. ఈవెన్ భక్తులు కూడా ఆవుని రక్షించడము చాలా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. గోరక్షణ, బ్రాహ్మణ రక్షణ ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భగవంతుడికి చాలా ప్రీత్యర్థం ఆ పనులు. గోబ్రాహ్మణ హితాయచ అని చెప్పి మనం భగవంతుడిని గ్లోరిఫై చేస్తాం, కీర్తిస్తూ ఉంటాం కదా! ఆ రకంగా ఏంటంటే భగవంతుడు ఒకప్పుడు నువ్వు రక్షించావు, ఇప్పుడు మళ్ళీ నువ్వే నన్ను చంపేస్తానంటున్నావు అని అంటారు. ఎందుకంటే సాధారణంగా ఈ భగవంతుడు చేసే యాక్టివిటీస్ అన్నిటిని అర్థం చేసుకోవాలంటే మనం కూడా మంచి భక్తులం అయ్యి ఉండాలి. అప్పుడే అర్థమవుతుందనమాట. లేకపోతే ఇప్పుడు మనం ఈ చూడండి అశ్వత్థామ చనిపోయినప్పుడు కానీ, అప్పుడు భగవంతుడు ఒక చిన్న ధర్మరాజుతో ఒక చిన్న ట్రిక్ ప్లే చేస్తారనమాట. చాలామంది ఎవరైతే విమర్శ చేసేవాళ్ళుంటారో వాళ్ళు భగవంతుడు అదేంటి భగవంతుడయ్యుండి ఒక పక్క నేను ధర్మాన్ని స్థాపించడానికొచ్చానంటారు. ఇంకో పక్కేమో అధర్మ మార్గంలోకి వెళ్ళి అదే ధర్మరాజుతో కూడా అబద్ధం చెప్పించారు అనేసి అలా ఆలోచిస్తూ ఉంటారు. వాలిసి గురువుల విషయంలో కూడా భగవంతుడేంటంటే చెట్టు వెనక నుంచి వాళ్ళని చంపడం జరుగుతుంది. అది కూడా చాలామంది హైలైట్ చేస్తారనమాట. ఎవరు హైలైట్ చేస్తారు? ఎవరికైతే భగవంతుడి గురించి కంప్లీట్ నాలెడ్జ్ ఉండదో, జ్ఞానం ఉండదో వాళ్ళే భగవంతుడు చేసే యాక్టివిటీస్‌ని తప్పు పడుతూ ఉంటారనమాట. ఎవరికైతే భగవంతుడి గురించి కంప్లీట్‌గా తెలుసో, ఆయన మూడ్ ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు భగవంతుడు చేసే యాక్టివిటీస్ అన్నిట్లో కరెక్ట్ రీజన్‌ని ఫైండ్ ఔట్ చేస్తారనమాట. వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. మామూలుగా అంటే మన లెవెల్ ఆఫ్ డివోషన్‌ని బట్టి భగవంతుడిని మనం అర్థం చేసుకోవడం అనేది ఉంటుంది. నెక్స్ట్ 36థ్ శ్లోక. నూనం జనైర్తిథం ఈశ్వరానాం అస్మద్విధైస్తద్గుణసర్గమాయయా న జ్ఞాయతే మోహితచిత్త వర్తమభిస్స తేభ్యో నమో వీరయశస్కరేభ్యః. హరే కృష్ణ మాతాజీ. ప్రభు, నేను కూడా నీ త్రిగుణాత్మకమగు మాయ చేతనే సృజింపబడితిని. అందువలన నీ కర్మలచే నేను విమోహితునైతిని. నీ భక్తుల కర్మలే దురవగ్రహములనచో నీ లీలలను గూర్చి వేరుగా పలుకునదేమున్నది? కనుకనే సమస్తము మాకు విపరీతమగు అద్భుతమగును గోచరించును. భాష్యము చదవమంటారు మాతాజీ? చదవండి మాతాజీ. భాష్యము. అనేక రూపములలోను అవతారములలోను దేవదేవుడు చేసేటి కర్మలు సదా అసాధారణములు, అద్భుతములు అయి ఉండును. అట్టి కర్మల ప్రయోజనమును ఏర్పాటును అవగతం చేసుకున్నట అల్పుడగు మానవునికి అసాధ్యము. కనుకనే భగవత్కర్మలను అచించములని అంగీకరించనిదే వానిని వివరింపజాలమని శ్రీల జీవ గోస్వామి పలికిరి. దేవదేవుడగు శ్రీకృష్ణుడు గోలోక బృందావనమున నిత్య నివాసుడై ఉండును. అదే సమయమున అతడు రామ, నృసింహ, వరాహాది అసంఖ్యాకమగు అవతారములుగాను సంకర్షణ నుండి వేరుగా ప్రకటమగు అవతారములుగాను విస్తరించి ఉన్నాడు. సంకర్షణుడు బలదేవుని అంశ. ఇక బలదేవుడు శ్రీకృష్ణుని తొలి వ్యక్తీకరణమై ఉన్నాడు. కనుకనే ఈ అవతారములనియును అంశ సంభూతములనియు తెలియబడును. ఈశ్వరాణం అను పదము అన్ని విష్ణుతత్వమును సూచించును. ఈ విషయమున బ్రహ్మ సంహిత 5.39 నందు రామాది మూర్తిషు కళాని యనేన తిష్ట అని చెప్పబడింది. ఈ అవతారములనియును భగవదంశ సంభూతములని అనగా భగవానుని పాక్షిక విస్తారములని శ్రీమద్ భాగవతంలో ధ్రువపరపడినది. కానీ శ్రీకృష్ణుడు మాత్రము స్వయం భగవానుడు. ఈశ్వరానాం అనేది బహువచనంను బట్టి అనేక సంఖ్యలో దేవదేవులు కలరని ఎవరును భావించరాదు. సత్యమేమనగా భగవంతుడు ఒక్కడే, కానీ అతడు అసంఖ్యాక రూపంలోనికి విస్తరించి పలు విధములుగా కార్యములు చేయొచ్చును. వీని అన్నిటినీ గాంచి సామాన్యుడు కొన్ని మార్లు విమోహితుడై అట్టి కార్యములు విపరీతములని భావించును. కానీ నిజమునకు అవి పరస్పర విరుద్ధములు.
విపరీతములు కానే కావు. భగవత్కర్మల వెనుక మహోత్కృష్టమగు ఏర్పాటు ఒకటి ఉండను. పరమాత్ముడు దొంగ హృదయములోను ఇంటి యజమాని హృదయములోను నిలిచి ఉన్నను. దొంగకేమో ఫలానా ఇంటికి వెళ్లి దొంగతనం చేయము అని చెప్పుచు ఇంటి యజమానికి దొంగలు బందిపోట్లు ఉన్నారు జాగ్రత్త అని హెచ్చరిక చేయనని మన అవగాహన కొరకే కొన్ని మార్లు చెప్పబడుచున్నది. భిన్న భిన్న వ్యక్తులకు వసలుపడిన ఈ ఉపదేశము పరస్పర విరుద్ధములుగా గోచరించినను దాని వెనక పరమాత్ముని ఆలోచన ఏదో ఉన్నదని మనం తెలుసుకునవలెను. అట్టి కర్మలను విపరీతములని మనం తలచరాదు. కనుక హృదయపూర్వకంగా శ్రీకృష్ణ భగవాను శరణుజొచ్చి అతను రక్షణను బడిసి ప్రశాంతంగా నుండిట పరమోత్తమ మార్గము. శ్రీమద్ భాగవతంలోని పృథు మహారాజు ధరణిపై కోపించుట అని చతుర్థ స్కందం నందలి 17వ అధ్యాయంలో భక్తి వేదాంత భాషము సమాప్తం. హరే కృష్ణ. వెళ్తాను. హరే కృష్ణ హరే కృష్ణ సో కృష్ణ కృష్ణ. సో మాతాజీ ఇక్కడ లాస్ట్ పారాగ్రాఫ్ చదువుతున్నప్పుడు ఇప్పుడు జనరల్గా ఏం చెప్తున్నారండి, దొంగ దొంగ హృదయంలో కూడా భగవంతుడు ఉంటారు. అండ్ ఎవరి ఇంట్లో అయితే దొంగతనానికి వెళ్ళాడో ఆ ఇంటి యజమాని హృదయంలో కూడా భగవంతుడు ఉంటారనమాట. ఇద్దరికీ ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. దొంగకి ఎలా ప్రేరేపిస్తూ ఉంటారు, నువ్వు వెళ్ళి దొంగతనం చేయని చెప్తారు. అదే ఈ యజమానికి ఏం చెప్తారంటే దొంగలున్నారు నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్తారనమాట. నాకు ఈ స్టేట్మెంట్ చదివినప్పుడు ఈవెన్ నారద మహర్షి కూడా చేసింది అలాగే కదండి. ఒక పక్క ఈ ప్రహ్లాదుడి ఇన్స్టెన్స్‌లో కానీ చాలా మంది విషయంలో జనరల్‌గా నారదుడు ఏం చేస్తారండి, ఒక పక్క ప్రహ్లాదుడికి నువ్వు భక్తి బాగా చెయ్యాలి, భగవంతుడే శ్రీకృష్ణుడే దేవాది దేవుడు, ఇలాంటి మంచి మంచి ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చేసి చిన్నప్పటి నుంచే కయాదు ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పటి నుంచే తనని తీసుకొనెళ్ళి వాళ్ళ ఆశ్రమంలో పెట్టి చిన్నప్పటి నుంచి కడుపులో ఉన్నప్పటి దగ్గర నుంచే ప్రహ్లాదుడికేమో చక్కగా ట్రైన్ చేశారు ఒక పక్క. ఇంకో పక్క ఏమైంది, వన్స్ డెలివరీ అయిపోయింది, హిరణ్యకశిపుడు అదంతా తపస్సు చేసుకొని చాలా అతనికి ఆ వరాలన్నీ లభిస్తాయి కదా. లభించిన తర్వాత ఆయన రిటర్న్ ఇంటికి రాగానే మళ్ళీ తర్వాత ప్రహ్లాదుడు చాలాసార్లు ఎక్కువ సార్లు విష్ణు విష్ణు నారాయణ ఇలా చెప్తూ ఉంటే చాలా ఇరిటేటింగ్‌గా ఉండేది కదా హిరణ్యకశిపుడికి. అప్పుడేం చేశారు నారదముని వచ్చి ఇంకొంచెం ప్రొవోక్ చేసేవాళ్ళనమాట. ఇంకొంచెం చెప్పేవాళ్ళు. చూడు ప్రహ్లాదుడు ఎలా చేస్తున్నాడో నువ్వు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. అది ఇది అనే ఇంకొంచెం ప్రేరేపించేవాళ్ళనమాట. ఈవెన్ కృష్ణుడు అవతరించినప్పుడు కూడా ఆకాశవాణి దేవకి గర్భంలో వచ్చిన 8వ సంతానం నీకు మృత్యువుకి కారణం అవుతుంది అని చెప్పినప్పుడు వెంటనే కంసుడు చంపాలి అనుకుంటాడు. అప్పుడు వసుదేవుడి రూపంలో ఆపడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ అక్కడ కూడా నారదముని ఏం చెప్తారండి, 8వ సంతానమో లేకపోతే ఇంకొక ఎవరు ఎట్నుంచి కౌంట్ చేయాలి, ఇప్పుడు ఒక పువ్వు ఇచ్చి దాన్ని ఎట్నుంచి కౌంట్ చేయాలి అని అంటే ప్రొవోక్ చేయడం అనమాట. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అనమాట. భగవంతుడు కూడా అంతే అనమాట. ఆయన అందరి హృదయంలో అందరి హృదయంలో హృదయ చేర్జున తిష్టతి. భగవంతుడు అందరి హృదయంలో కూడా ఉంటారనమాట. అందరికీ ఆ బుద్ధిని ఇస్తారు, జ్ఞానాన్ని అన్నిటిని ఇస్తూ ఉంటారనమాట. కాకపోతే ఏంటంటే మనం భగవంతుడిని ఎలా తీసుకుంటున్నాము, ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్‌ని మనం ఎంతవరకు ఉపయోగించుకొని మనం ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతున్నాం, ఇది ఫైనల్‌గా ఇంపార్టెంట్. అందరికీ వచ్చేవి ఈక్వల్ ఇన్స్ట్రక్షన్సే. కానీ తీసుకునే వాళ్ళు ఎవరు, వాళ్ళు చాలా బుద్ధిమంతులనమాట. తీసుకోలేకపోయి ఇంకా పతనానికి గురయ్యే వాళ్ళు వాళ్ళకి దురదృష్టం అది. అది మాతాజీ ఈరోజు అయితే ఇంతవరకు ఏంటంటే ఈ 19-36 శ్లోకం వరకు జస్ట్ ప్రేయర్స్ వచ్చాయి తప్ప మనం యాక్చువల్‌గా అది ఏమంటారు మన అది యాక్చువల్‌గా ఆవిడ ఎందుకు అలాగా గ్రెయిన్స్ అవి ప్రొడ్యూస్ చేయకుండా ఆగిపోయింది, అన్ని తనలోనే ఎందుకు ఉంచుకుంది, అన్ని ఎందుకు హైడ్ చేసేసింది అనే విషయం భూమాత ఇంతవరకు చెప్పలేదు. నెక్స్ట్ మనకి 18th చాప్టర్ స్టార్ట్ అయినప్పుడు అక్కడి నుంచి ఆవిడ చెప్పడం స్టార్ట్ చేస్తుందనమాట. అదండి ఈరోజు. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి మాతాజీస్ అండ్ ప్రభుజీస్. హరే కృష్ణ. మాతాజీ భూమాత విష్ణుమూర్తి సత్య అంటారు కదా, భూదేవి శ్రీదేవి. అవును ప్రభుజీ. భూమాతే తప్పు చేసింది అంటారా? అది ఎందుకు అంటే దానికి రీజన్ ఉంది. అది నెక్స్ట్ దానిలో వస్తుంది ప్రభుజీ. ఎందుకంటే అదే ముందు వేణరాజు ఉండేటప్పుడు అక్కడ ఏవి సరిగ్గా జరగడం లేదు. చాలా అరాచకాలు అవి జరుగుతున్నాయి.
అందుకని ఆవిడ టెంపరరీగా ఆపిందనమాట. ఎప్పుడైతే ఆవిడ ఆపుతుందో ఒక చోట వస్తుందనమాట. ఒక శ్లోకంలో వస్తుంది. అప్పుడు భగవంతుడు అటెన్షన్ పే చేస్తారు. చేసి మొత్తానికి పృథు మహారాజ్ వచ్చారు కదా ప్రభుజీ. ఒకవేళ ఆవిడ అలా చేసి ఉండకపోతే పృథు మహారాజ్ వచ్చి ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేసే అవకాశం ఉండదు కదా! ఆ రకంగా తీసుకోవాలనమాట. ఆవిడ తప్పు చేసిందని కాదు. ఎందుకు అలా చేసిందనే దానికి నెక్స్ట్ రీజనబుల్ కారణాలవన్నీ చెప్తారు. నెక్స్ట్ చాప్టర్‌లో అవన్నీ వస్తాయి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలండి. మాతాజీ ఈరోజు దామోదరాష్టకం లేదా? చేయించాలా? నాకైతే అంటే మాతాజీ నిన్న రాజశ్రీదేవి మాతాజీ చేస్తానని చెప్పారండి. మరి ఆ ఓకే. మాతాజీ ఉంటే ఓకే, లేకపోతే నన్ను చేయమంటే నేను చేస్తానండి. ఇంకెవరన్నా చేయమంటే నేను ఆల్రెడీ చేశానండి ఒక రోజు. ఇంకెవరన్నా చేస్తే చేయమనండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఉన్నాను మాతాజీ. హరే కృష్ణ. ఉన్నారండి, చేస్తాను అదిగో మాతాజీ. చేస్తారండి. ఓకే, హరే కృష్ణ. మాతాజీ చేయండి మాతాజీ. ఎవరైనా ఎవరు పాడతారు మాతాజీ? ఇంతవరకు నేనే పాడిన మాతాజీ. వాళ్ళు ఎవరైనా నేను నేను చేయలేదు చేయలేదు మాతాజీ. చేయమంటారా? నేను చేయలేదు మాతాజీ. నిన్న చేస్తానని చెప్పాను మాతాజీ. హరే కృష్ణ. సరే చెయ్యండి. ఓకే. పాడటం మాతాజీ ఎవరైనా పాడండి మాతాజీ. నేనే పాడతాను మాతాజీ. హరే ఓకే. కృష్ణ. ఓకే మాతాజీ. స్టార్ట్ చేద్దాం మాతాజీ. హరే కృష్ణ. నేను మ్యూట్ లో ఉంటాను. స్టార్ట్ చేయమంటారా మాతాజీ? ఎస్ మాతాజీ. మాతాజీ స్టార్ట్ హరే చేయండి. కృష్ణ. స్టార్ట్ చేయండి. దామోదరాష్టకం की जय। नमामीश्वरं सच्चिदानन्दरूपं लसत्कुण्डलं गोकुले व्रजमानम् यशोदाभियोलुखालाब्धवमानं परामृष्टमत्यन्ततो धृत्यगोप्या रुदन्तं मुहुर्नेत्रयुग्मं रुजन्तं कराम्बोजयुग्मेन सातङ्कनेत्रम् मुहुस्वासकं पत्रीरेखाङ्ककण्ठा पितग्रैवं दामोदरां भक्तिबद्धम् इति दृक्स्वरेणाभिरानन्दकुण्डे स्वघोषं निमज्जन्तमक्षापयन्तम् तदीयेषु तज्ञेषु भक्तैर्जितत्वम् पुनः प्रेमतस्तं सेत्तावृत्तिवन्दे वरं देवमोक्षं न मोक्षावधिं वा न चान्यं वृणेऽहं वारसादपीह इदन्तेव पूर्णाधा गोपालबालम् सदा मे मनस्याविरसं किमन्यै इदन्ते मुखाम्भोजमत्यन्तनीलै वृतं कुन्तलैः स्निग्ध रक्तैश्च गोप्या मुहुश्चुम्बितं बिम्बारक्ताधरं मे मनस्याविरास्तामलं लक्षलाभै नमो देवदामोदरानन्तविष्णो प्रसीद प्रभो दुःख जलाब्धिमग्नम् कृपादृष्टिवृष्ट्यातिदिनं बतानु गृहाणे समामज्ञ मेध्यक्षिदृश्या कुबेरात्मजो बद्धमुच्चैव यद्वत् त्वया मोचितौ भक्ति भजौ कृतौ च तथा प्रेम भक्तिं स्वकामे प्रयच्छ न मोक्षे ग्रहो मेस्ति दामोदरेह नमस्तेऽस्तु धाम्ने स्फुरदीप्तिधाम्ने त्वदीयोदरायाद विश्वस्य धाम्ने नमो राधिकायै त्वदीया प्रियायै नमोऽनन्तलीलाय देवाय तुभ्यं नमामीश्वरं सच्चिदानन्दरूपं लसत्कुण्डलं गोकुले व्रजमानं यशोदाभियोलुखलाब्धवमानं
పరామృష్టమత్యంతోద్ధృతగోప్యా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అందరికి థ్యాంక్స్ అండి. అందరివి ఆల్మోస్ట్ నేను పిన్ చేశాను. అందరి వీడియోలు చూసాం. చాలా బాగుందండి. అందరూ చాలా చక్కగా దామోదర ఆరతి చేస్తున్నారు. బాగుంది. హరే కృష్ణ అండి. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే 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 కృష్ణ.